ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో ఉన్నటువంటి దురాత్మ, ఆ దురాత్మ సంబంధమైనటువంటి ప్రణాళికలు, ఆలోచనల్లో మునిగిపోయినటువంటి మనుష్యులు, ఆ భ్రష్టత్వానికి, లోక మాలిన్యానికి లొంగిపోయినటువంటి మనుష్యులు, ఈ మనుష్యుల్లో నుండి తన పిల్లలను వేరు చేయాలన్న దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగమే సంఘం. ఆయన కుమారుడైన క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం. లోకమందున్న ఆ మాలిన్యం, లోకమందున్న ఆ భ్రష్టత్వం, అందులో నుండి తన పిల్లల్ని వేరుపరచాలన్న దేవుని ప్రణాళిక. మీరు జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనసు పెట్టి ఆలోచన చేస్తే, లోకంలో చెడ్డుంది, లోకంలో పాపం ఉంది, లోకంలో భ్రష్టత్వం ఉంది, లోకంలో మాలిన్యం ఉంది. అదే లోకంలో మనం అందరం ఉన్నాం. మీరు ఆ విషయాన్ని మర్చిపోకూడదు. లోకంలో భ్రష్టత్వం ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో చెడు ఉంది, లోకంలో అజ్ఞానం ఉంది, లోకంలో అంధకారం ఉంది, లోకంలో ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. అదే లోకంలో నువ్వు నేను కూడా ఉన్నాం. దేవుడు మనల్ని లోకంలో నుండి వేరైపోమంటే ఈ భౌతికమైన జీవనంలో నుండో లేదా మనుష్యుల మధ్యలో ఉండో సామాజిక జీవనంలో నుండో వేరైపోమని చెప్పడం కాదు. అది ఈ సమాజంలో నుండి వేరైపోతే మనం ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఇంకా మనుషులు లేని చోటకి వెళ్ళి బతకాలి. మనుషులు లేని చోటు అంటే ఎక్కడ ఉంటుంది? ఏ అడవుల్లోనో, కొండల్లోనో, ఎడారుల్లోనో, లోయల్లోనో బతకాలి. అది సాధ్యపడే విషయమా? సాధ్యపడే విషయం కాదు. మనం సామాజిక జీవనానికి అలవాటు పడిన వాళ్ళం కనుక మనం ఈ సమాజంలోనే బ్రతకాలి, ఈ సమాజంలోనే ఉండాలి, ఈ సమాజంలోనే జీవించాలి. మరి ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు ఈ సమాజంలో చెడు ఉంది. అంతా చెడు కాదు, కొందరిలో చెడు ఉంది. లోకం అనగానే అక్కడ ఆ కాంటెక్స్ట్లో ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు లోకము అనగానే అక్కడ మనుష్యులు. బైబిల్ లోకాన్ని రెండు విధాలుగా వర్ణించింది. ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. కొన్ని సందర్భాల్లో లోకము అంటే మనుష్యులు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. కొన్ని సందర్భాల్లో లోకము అంటే సమస్త ప్రకృతి, సమస్త విశ్వం, మన కంటికి కనబడుతున్నటువంటి భౌతికమైనదంతా కూడా లోకం అని పిలువబడింది. అందుకే లోకమును దాని పరిపూర్ణతయు యెహోవావే, ఆయనవే అని చెప్పడం జరిగింది. సో కాబట్టి లోకము అన్న పదాన్ని బైబిల్ గ్రంథంలో ఒక్కో సందర్భంలో ఒక్కో కాంటెక్స్ట్లో ఒక్కో విధంగా ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం లోకం అన్న పదాన్ని. ఇప్పుడు లోకంలో చెడు ఉంది, లోకంలో పాపం ఉంది, లోకంలో అజ్ఞానం ఉంది, లోకంలో అంధకారం ఉంది. అదే లోకంలో నువ్వు నేను కూడా ఉన్నాం. ఇక్కడ నుంచి నువ్వు వేరైపోతే కుదరదు. ఇక్కడే ఉండాలి. ఆ మనుషుల మధ్యలోనే ఉండాలి, ఈ సమాజంలోనే ఉండాలి. రోజు ఈ సమాజంలో నీ కళ్ళ ముందు ఎంతో చెడు కనబడుతూనే ఉంటుంది. నువ్వు పారిపోదావన్నా చెడుకు దూరంగా ఎక్కడికి పారిపోలేవు. నీ చుట్టూ చెడు ఉంది. చెడ్డ లేదా మంచి అనేవి మనకి కుడి పక్కన ఎడం పక్కన ఉన్నట్టు ఉంటాయి, మనల్ని ఆవహించే ఉంటాయి. అవి రెండు వేరు చేయలేము. బియ్యం రాళ్ళు కలిసే ఉంటాయి, మనమే ఏరుకొని వండుకుంటాం. అవి కలిసే ఉంటాయి. అలాగే ఈ లోకంలో కూడా మంచి చెడ్డ ఎప్పుడు ఏమై ఉంటాయి? కలిసే ఉంటాయి. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఏమై ఉంటారు? కలిసే ఉంటారు. వాళ్ళని వేరు చేయలేం. మనమే వేరవ్వాలి. ఎలా వేరవుతాం? మరి ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కదండి. నిత్యం నా కళ్ళకి ఏదో చెడు కనబడుతూనే ఉంటుంది, చెడు వినబడుతూనే ఉంటుంది, చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎవడో కూడా మాట్లాడుతూ ఉంటాడు, మన హృదయంలోకి అది వెళుతుంది. మొబైల్ చూస్తే చాలు. ఫేస్బుక్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి? ఇక్కడ చేతులు చూపించండి. ఫేస్బుక్ అకౌంట్లు అందరికి ఉన్నాయి, దాదాపు అందరికి ఉన్నాయి. లేడీస్కి, జెంట్స్కి కూడా చాలామందికి ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నాయి. నా ఫేస్బుక్లో ఇప్పటి వరకు నేను ఎప్పుడూ చెడ్డ వార్త కానీ చెడ్డ దృశ్యం కానీ చూడలేదన్న వాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని అడుగుతున్నా. నా ఫేస్బుక్ అకౌంట్లో ఇప్పటి వరకు చూడలేదంటే నాకు కనబడలేదని. నువ్వు నీ ఇంటెన్షన్తో చూడలేదని కాదు. నువ్వు స్పెషల్గా ఇంటెన్షన్ క్రియేట్ చేసుకుని కావాలని చూసావా చూడలేదా అన్నది కాదు నా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. నువ్వు జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ బూతు వీడియో, ఏ బూతు బొమ్మో, లేకపోతే ఏ బూతు పాటో, బూతు మాటో, చెడ్డ వార్తో, చెడ్డ దృశ్యమో, చెడ్డ సంఘటనో, సంథింగ్ ఏదో ఒకటి కనబడిందా? కనబడదా? అది కూడా కనబడలేదా? అదే నేను అడిగింది. ఆ చెల్లెమ్మ తెలియక చెయ్యెత్తేస్తుంది. నువ్వు ఇంటెన్షనల్గా చూసావా లేదా అని నేను క్వశ్చన్ చేయలే. నువ్వు ఇంటెన్షనల్గా చూడవు, ఎందుకంటే అది కనబడినప్పుడు నీకు తెలిసిపోద్ది చెడుని. దాటుకుంటూ వెళ్ళిపోతాం, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం,
పెద్ద పేడకడ ఉంటుంది. ఏం చేస్తాం? తొక్కుకుంటూ వెళ్ళిపోతామా, దాటుకుంటూ వెళ్ళిపోతామా? ఎస్. అంతే కదా. రోడ్డు మీద నడవడం మానేస్తామా? ఈ పాయింట్ చాలామంది మిస్ చేసుకుంటున్నారు. నీకు రోడ్డు మీద చెత్త ఉండొచ్చు, బురద ఉండొచ్చు, అడ్డమైన గడ్డి ఉండొచ్చు. నువ్వు చెప్పులు వేసుకున్నావు కాబట్టి ఆ చెప్పులకు కూడా దాన్ని అంటించుకోకుండా దాటుకుని వెళ్ళిపోతావు. దాటుకుని వెళ్ళిపోకపోతే మొత్తం ఇల్లంతా ఖరాబ్ అయిపోద్ది. అది ఆ చెప్పులు తొక్కేసి కారు ఎక్కేసామంటే కారు మొత్తం కంపు అయిపోద్ది. లేదు ఆ చెప్పులతో ఇంట్లోకి వెళ్ళిపోయామంటే ఇల్లు మొత్తం వాసన కొట్టిపోద్ది. అంతే కదా మరి. సో దాన్ని ఏం చేయాలంటే దాటుకుని వెళ్ళిపోతావు తప్ప తొక్కుకుని వెళ్ళవు. ఇన్ ద సేమ్ వే ఇదే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నీ చుట్టూ చెడు ఉంటుంది, నీ చుట్టూ పాపం ఉంటుంది. పాపానికి దూరంగా పారిపో అన్న మాటలోని ఆంతర్యం ఆ పాపపు క్రియలు చెయ్యకుండా ఉండు అని చెప్పడం తప్ప ఈ పాపపు లోకంలో నుంచి నువ్వు ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపో, కొండల్లోకి వెళ్ళిపో అని చెప్పడం కాదు. ఇన్ ద సేమ్ వే నీ చుట్టూ మంచి ఉంటుంది, మంచివారు కూడా ఉంటారు. ఆప్షన్ ఏంటి అంటే ఆ మంచిని సెలెక్ట్ చేసుకుంటావా, లేకపోతే ఆ చెడుని సెలెక్ట్ చేసుకుంటావా? ఆ మంచి మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటావా, లేకపోతే ఆ చెడ్డ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటావా అనేది నీ మీద బేస్ అయి ఉంటుంది. ఇది మీరు అందరూ గమనించాలి. అంతే తప్ప నేను ఈ లోకంలో అసలు చెడునే చూడకుండా బతుకుతున్నాను, చెడునే అసలు ఎప్పుడు టచ్ చేయకుండా బతుకుతున్నా అంటే పచ్చి అబద్ధం, అబద్ధికులు మాట్లాడతారు ఆ మాటలు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, నువ్వు పేపర్ ఓపెన్ చేయి, అందులో ఏముంటుంది? చెడు ఉండదా? న్యూస్ పేపర్లో చెడు వార్తలు ఉండవా? చెడ్డగా ఆకర్షించే బొమ్మలు ఉండవా? పెద్ద వేస్తారు అవి. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు న్యూస్ పేపర్ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే న్యూస్ పేపర్ అనేది దాదాపు 6 రూపాయలు 7 రూపాయలు, కానీ ఆ ప్రింటింగ్కి దాదాపుగా 15 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 15 రూపాయలు ఖర్చు అయ్యే పేపర్ని 6 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నాడు? లాస్ కదా. డైలీ కోట్లలో లాస్ వస్తుంది. సాక్షి కానీ, వార్త కానీ, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ డైలీ కోట్లలో లాస్ వస్తుంది. వాళ్ళకి 6 రూపాయలకి పేపర్ అమ్ముతున్నారు మనకి, కానీ వాళ్ళకి ప్రింటింగ్కే 15 రూపాయలు అవుతుంది. ఆ జీతాలు, ఆ కాస్ట్లు, ట్రావెలింగ్, పంపించడాలు. రోజు పేపర్ రావాలంటే 12 గంటల వరకు ప్రింట్ అయిపోతే 12 గంటలతో క్లోజ్ చేస్తారు. ఆ 12 గంటల వరకు వచ్చిన వార్తలతో క్లోజ్ చేసి ఆ తర్వాత పంపిస్తారు. అది మళ్ళీ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ మళ్ళీ పేపర్ డెలివరీ బాయ్ ఉంటాడు, వాడికి కమిషన్ ఇవ్వాలి, వాడు డెలివరీ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం నెలకోసారి డబ్బులు ఇస్తుంటాం. 6 రూపాయలు ఇస్తావు నువ్వు పేపర్కి, లేదా 5.5 ఇస్తావు ఒక పేపర్కి, కానీ వాడికి అయ్యి ఖర్చు దాదాపు 15 రూపాయలు, 12 రూపాయల నుంచి 15 రూపాయలు. మరి ఇంత లాస్తో వీళ్ళు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు? అంతే కదా, డైలీ కోట్లలో లాస్ వస్తుంది. ఇంత లాస్తో బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారంటే ఆ బిజినెస్ రన్ చేసే సీక్రెట్ ఏంటంటే యాడ్ల మీద వచ్చే ఆదాయం. ఒక్కోసారి చూడండి, పేపర్ మొత్తం హీరో హోండా బైక్ బొమ్మే ఉంటుంది, పేపర్ మొత్తం ఏదో కారు బొమ్మ ఉంటుంది ఫ్రంట్, పేపర్ మొత్తం లేకపోతే ఏదో ప్రభుత్వం యాడ్ ఉంటుంది, సినిమా యాడ్ ఉంటుంది. మనం ఓపెన్ చేయగానే ఆ పేపర్ కాలం మొత్తం దానికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పేపర్ లోపలికి వెళ్ళిపోతే చాలా రకాల యాడ్స్ ఉంటాయి, చాలా రకాల ప్రకటనలు ఉంటాయి. ఇవన్నీ కూడా డబ్బులకు వేయించుకునేవి. ఫస్ట్ నుంచి జరిగే పేపర్ బిజినెస్ అంతా అలాగే జరుగుతుంది. అందుకే ఈ యాడ్స్లో అశ్లీలత ఉండకూడదని కానీ, అశ్లీల వార్తలు వెయ్యమని కానీ, చెడ్డ బొమ్మలు వెయ్యమని కానీ వాళ్ళు అనరు. సినిమాల గురించి పబ్లిసిటీ చేసుకునేటప్పుడు హీరోయిన్లని కొంచెం అసహ్యంగానే, అశ్లీలంగానే చూపిస్తారు. ఎందుకు అలా చూపిస్తేనే వీళ్ళకి స్ట్రాటజీ, అదే స్ట్రాటజీ, పబ్లిసిటీ స్టంట్ అది. సో ఇలా పబ్లిసిటీ చేసుకొని చక్కగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ గోయింగ్ ఆన్. మీరు యూట్యూబ్ ఆన్ చేయగానే చాలామంది అంటుంటారు, అన్నయ్య మీ వీడియోల ముందు చెడ్డ యాడ్స్ వస్తున్నాయి అన్నయ్య అంటారు. నేను పెడతానా అవి? మేము పెట్టం అవి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఏ యాడ్ ఇవ్వాలన్నది ఎవడిష్టం? అది యూట్యూబ్ ఇష్టం, అది బిజినెస్సే కదా. సో ఇలా వీడియో ఆన్ చేయగానే రకరకాల యాడ్లు వస్తూ ఉంటాయి. ఆ యాడ్లలో అప్పుడప్పుడు చెడ్డ యాడ్లు కూడా వస్తాయి, మంచివి కాదు చెడ్డవి కూడా వస్తాయి, బూతు సంబంధమైనవి కూడా వస్తాయి, అశ్లీల సంబంధమైనవి కూడా వస్తాయి. అప్పుడు ఏం చేస్తావు? అక్కడ ఆగిపోతావా? స్కిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ. యూట్యూబ్లో ప్రతి వీడియోకి ఏముంటుంది? స్కిప్ యాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నీకు అవసరం లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవాలి. నువ్వు చూసావంటే అది నువ్వు ఇంటెన్షనల్గా చూస్తే చూడు, అది నీ ఇష్టం.
కానీ చెడ్డకు దూరంగా నేను ఉన్నానని గాలి మాటలు మాత్రం చెప్పకు. చెడ్డకు నువ్వు దూరంగా ఎప్పటికీ ఉండలేవు, అది సాధ్యం కాదు. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే చెడుతో ఉన్నాడు, చెడ్డవారితో తిన్నాడు, చెడ్డవారితో ఆయన సంచారం చేశాడు. ఆయన పాపులకు స్నేహితుడని పిలువబడ్డాడట, కాని పాపి కాడట. అద్భుతమైన విషయం అది. ఎవరికి స్నేహితుడు? పాపులకు స్నేహితుడు. కానీ ఎవరు కాదు ఆయన? పాపిగాడు. పాపులతో భోజనం చేశాడు కానీ పాపిగాడు. పాపులతో సంచరించాడు కానీ పాపిగాడు. పాపులతో తిరిగాడు, పాపులతో ఉన్నాడు, పాపులతో కూర్చున్నాడు, పాపులతో మాట్లాడాడు. పాపుల కోసమే పరలోకం నుంచి దిగి వచ్చాడు. కానీ ఆయన ఎవరు కాదు? పాపిగాడు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం? లోకంలో ఉన్న మాలిన్యం తనకు అంటుకోకుండా ప్రభు ఏ విధంగా తప్పించుకున్నాడు అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పాపం ఎక్కడ ఏ ప్లేస్ ఆక్రమిస్తుంది చెప్పాలి మీరందరూ. పాపం అనేది ఒకవేళ జరిగితే అది ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా ఎక్కడికి వెళ్తుంది? చేతుల్లోకి వెళ్తుందా? కాళ్ళలోకి వెళ్తుందా? గుండె లోపలికి వెళ్తుందా? కిడ్నీలోకి వెళ్తుందా? లివర్లోకి వెళ్తుందా? జీర్ణాశయంలోకి వెళ్తుందా? జీర్ణ వ్యవస్థలోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది కరోనా? ఎక్కడికి వెళ్ళినా అది మనల్ని ఏం చేయలేదు. కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి కరోనా, నేనేం చేయలేదు. గుండెల లోపలికి వెళ్ళినా నీకేం చేయలేదు. రక్తం లోపలికి వెళ్ళినా నేనేం చేయలేదు. అది దాని స్థావరం ఏంటి అసలు? కరోనా అనేది ఎక్కడ నిన్ను లొంగ తీసుకుంటుంది? ఎక్కడికి వెళ్ళాలి అది? ఎక్కడికి వెళ్తే నిన్ను లొంగ తీసుకోగలదు అంటే ఓన్లీ లంగ్స్, అంటే ఊపిరితిత్తులు. కరోనా అనే ఆ వ్యాధి లేదా వైరస్ ఊపిరితిత్తుల్లో మాత్రమే చొరబడుతుంది. అక్కడ మాత్రమే అది నివాసం ఉంటుంది. అక్కడి నుంచి మాత్రమే దాని కార్యకలాపాలు జరిగిస్తుంది. అక్కడి నుంచి మాత్రమే నేను టార్గెట్ చేసి ఏదైనా చేయగలుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, కరోనా మనిషిని చంపడం అసాధ్యం. మన భయమే మనల్ని చంపేస్తుంది, మన అజాగ్రత్త మనల్ని చంపేస్తుంది, మన అజ్ఞానం మనల్ని చంపేస్తుంది, మన పిరికితనం మనల్ని చంపేస్తుంది. సో కరోనాతో చచ్చిపోయారంటే చాలామంది భయంతో చచ్చిపోయారు, చాలామంది ఏవేవో లేని ఊహించుకొని చచ్చిపోయారు, చాలామంది ఇంకా ఇతర రకాల డిసీజెస్ ఉన్నాయి కాబట్టి అవి పెరిగిపోయి చచ్చిపోయారు. అందులో బీపీ తోడైంది, షుగర్ తోడైంది, హార్ట్ అటాకులు తోడయ్యాయి. అర్థమైందా? అంతే తప్ప కరోనా వచ్చేసి ఆ కరోనా వల్లే మనుషులు చచ్చిపోయారంటే అది అంత నమ్మశక్యంగా లేనటువంటి విషయం. ఇప్పుడు కూడా చాలామందికి కరోనా వచ్చింది, కానీ అది మామూలు జ్వరం, మామూలు రొంప, మామూలు ఒళ్ళు నొప్పులు అనుకుని హాయిగా తిరిగేస్తున్నారు. నాకు మొన్న మధ్య సెమినార్ తర్వాత చాలా ఇబ్బంది పెట్టింది, కానీ నేను టెస్ట్లు అయి చేయించుకోలే. మామూలుగా ఇది వరకు ఎలా అయితే 4-5 ఏళ్ల క్రింద జ్వరాన్ని ఎలా అయితే చూసేవాళ్ళం అలా చూసేసుకున్నాం, అయిపోయింది. ఇలా మన పిల్లల్లో కూడా చాలామందికి జ్వరాలు జలుబులు వచ్చాయి, పోయాయి, కానీ చచ్చిపోలేదు. కానీ భయం అనేది లోపల ఉంటే భయం మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు నేను పాయింట్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. కరోనా అంటే మామూలు సాధారణ వైరస్. అది ఆ వైరస్ ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అలాగే పాపం ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? టోటల్లీ మీ బాడీలో పాపం ఎక్కడుందో నాకు చూపించాలి. చెప్పండి, మీ బాడీలో పాపం ఎక్కడుంది? ముక్కులో ఉందా? సిగరెట్ తాగేవాడికి నోట్లో ఉంటుందండి, మందు తాగేవాడికి ఏమో లివర్లో ఉంటుందండి, గంజాయి పీల్చేవాడికి ఊపిరితిత్తుల్లో ఉంటుందండి, డ్రగ్స్ వాడేవాడికి ఏమో నర్రాల్లో ఉంటుంది, వ్యభిచారం చేసేవాడికి ఏమో ఎక్కడో ఉంటుంది. ఇలా చెప్తారా మీరు? పాపం ఎక్కడుంటుంది? మోహపు చూపులు చూసేవాడికి కళ్ళల్లో ఉంటుంది, చెడ్డ వార్తలు వినేవాడికి చెవుల్లో ఉంటుంది. అంతేనా? చెప్పండి, పాపం ఎక్కడుంటుంది? పాపం ఎక్కడుంటుంది? శరీరంలో ఎక్కడ పాపానికి చోటు ఉండదు. పాపం నివాసం ఉండే స్థలం ఏది అంటే శరీర అవయవాలు కావు. అందుకే శరీరానికి దేవుడు శిక్ష విధించట్లేదు. ఈ రక్త మాంసాలకు దేవుడు శిక్ష విధించట్లేదు. రక్త మాంసాలకి ఈ భౌతికమైన రక్తం, ఆ మహిమదేహం గురించి అది వేరే టాపిక్, దాంట్లోకి వెళ్ళిపోకండి ఇప్పుడు. సో ఈ భౌతికమైన రక్త మాంసాలకు దేవుడు శిక్ష విధించట్లేదు. ఎందుకు ఈ భౌతికమైన రక్త మాంసాలకు శిక్ష విధించట్లేదు అంటే పాపం నివసించే స్థలం మన దేహం కాదు. ఈ దేహాన్ని వాడుకుంటుంది అంతే పాపం. ఈ దేహాన్ని ఉపయోగించుకుంటుంది, కానీ అది నివసించే స్థలం ఇది కాదు.
అది నివసించే స్థలం. మన చేతుల్లో పాపం ఉండదు, మన కాళ్ళల్లో పాపం ఉండదు, మన కళ్ళల్లో పాపం ఉండదు, మన చెవుల్లో, మన నోట్లో, మన ముక్కులో, మన మెదడులో పాపం ఉండదు. మరి ఎక్కడుంటుంది? భౌతికమైన అవయవంలో ఉండదు, కానీ అభౌతికమైన మరోటి ఉంది. దాన్నే ఆత్మ. ఆ ఆత్మకు హృదయం. ఆ ఆత్మకున్నదే హృదయం. ఈ హృదయంలో నివాసం ఉండేదే పాపం. హృదయాన్ని ఆక్రమించేదే పాపం. హృదయ కేంద్రంగా ఏలుబడి చేసేదే పాపం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరు మిస్ అవ్వద్దు, ఎప్పటికీ నోట్ చేసి పెట్టుకోండి. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని వ్రాయించాడు. అన్నిటికంటే మోసకరమైంది మన హృదయం, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది మన హృదయం. ఆ హృదయంలో పాపం స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తప్ప శరీరంలో ఉండదు. అందుకే బాప్తిస్మం కూడా శరీరానికి కాదనేసాడు. మరి అదేంటండి, మమ్మల్ని ముంచేది శరీరాలనే కదా అని మీరు అంటారు. బైబిల్ ఏమంటుందంటే బాప్తిస్మం శరీరాలకు కాదంటాడు. మరి దేనికయ్యా అని అడిగితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చాలా అద్భుతమైన మాట, లోతైన జ్ఞానం వ్రాయబడిందండి బైబిల్లో. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. బైబిల్ అనేది అంత ఈజీ కాదండి అర్థం చేసుకోవడానికి, చాలా లోతుకెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి విభజించుటకు, ఉపదేశించుటకు, ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్పించటానికి సంసిద్ధుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి అని దేవుడు ఎందుకు సెలవిచ్చాడు అని అంటే, బైబిల్ ఈజ్ నాట్ ఏ ఈజియెస్ట్ బుక్. బైబిల్ ఈజ్ ఏ డిఫికల్ట్ బుక్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఆర్ సో మెనీ బుక్స్ ఇన్ దిస్ వరల్డ్, బట్ బైబిల్ ఈజ్ వెరీ డిఫరెంట్. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు మన చాలా జాగ్రత్తగా, చాలా ఆచితూచి అర్థం చేసుకుంటూ చదవాలి. ఈ బాప్తిస్మం దేనికి? పాపం శరీరంలో ఉండనప్పుడు, కేవలం శరీరాన్ని ఒక సాధనంగా మాత్రమే పాపం వాడుకుంటున్నప్పుడు, పాపం శరీరాన్ని సాధనంగా మాత్రమే, అవయవాల్ని సాధనాలుగా మాత్రమే వాడుకుంటున్నప్పుడు, పాపం నివసించేది శరీరంలో కానప్పుడు, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఆత్మ శరీరాన్ని వాడుకుంటుంది, కానీ ఆత్మ శరీరంలో లేదు కదా. శరీరం వేరు లేదంటే శరీర అవయవాలలో నివసించేది కాదు కదా అని దాని అర్థం. అది లోపల ఎక్కడో ఉంది, ఎక్కడుందో ఎవరికి తెలీదు. లోపల ఎక్కడో ఉంది, ఎక్కడుందో ఎవరికి తెలీదు. జాలాది గారని ఒక మంచి పాట రాశాడండి, మొన్న ఫేస్బుక్లో షేర్ చేశాను. ఆ సినిమా పాట యాక్చువల్లీ, కానీ అందులో ఒక లైన్ ఉంటుంది, గుమ్మాలు 9 గుండేమో చిన్నది, ఏ దారిలో వచ్చావురా జీవుడా, ఏ దారిలో పోతావురా అని రాశాడు. చాలా అద్భుతమైన పాట అది. అదే నేను బైబిల్ వచనాలు బేస్ చేసుకు రాశాను అనుకోండి, కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం అశాశ్వతం అనగానే అబ్బా ఎంత ఆత్మీయంగా ఉందంటాం. ఇది అనగానే సినిమాది కదండి పక్కన పెట్టేద్దాం అంటాం. మంచి ఎక్కడున్నా మంచి, చెడు ఎక్కడున్నా చెడే. అది బైబిల్లోని ప్రసంగి చెప్పిన మాటలనే అతను వాడుకున్నాడు జాలాది గారు. నాకు తెలిసి ఆయన ఎప్పుడైనా ప్రసంగ గ్రంథం చదివే ఉండి ఉంటాడు. చాలా అద్భుతమైన మాటలు రాశాడు అందులో. గుమ్మాలు 9 నవరంధ్రాలు అంటాం మనం వాటిని. కళ్ళు 2, చెవులు 2, ముక్కుకు 2, నోటుకు 1, ఇక మర్మావయవాలు, ఇలా నవరంధ్రాలు ఉన్నాయి మన శరీరానికి. నవరంధ్రాల్లో ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోద్ది? ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోద్ది? జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడి నుంచి పోతాడు? మీరు చెప్పండి, చెప్పగలమా మనం? అప్పుడప్పుడు చూడండి, కొంతమంది బాగా తెలిసినట్టు మహాశాస్త్రజ్ఞులు ఉంటారు, శవాల దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ఈ శాస్త్రజ్ఞులు ఏమంటారు తెలుసా, మనం వెళ్ళగానే, ఇందాకటి దాకా మాట్లాడాడండి, కళ్ళల్లోంచి పోయిందండి ప్రాణం అంటాడు. ఇటు చూసినట్టు. ఎక్కడి నుంచి పోయిందట ప్రాణం? కళ్ళల్లోంచి పోయిందట. ఒకడు అంటాడు కదా, ఉప్పు అన్నాడండి, నోట్లోంచి పోయిందండి ప్రాణం. ఎక్కడి నుంచి పోయింది ప్రాణం? నోట్లోంచి పోయిందండి ప్రాణం. అందుకే నోరు అలా తెరిచి కూర్చున్నాడు. ప్రాణం ఎక్కడి నుంచి పోతుందో, జీవుడు ఎక్కడి నుంచి వస్తాడో, జీవుడు ఎక్కడి నుంచి పోతాడో ఎవరికి తెలియదు. అందుకే గుమ్మాలు 9 గుండేమో చిన్నది. సుశీల గారు అనుకుంటాను పాడారు, ఫీమేల్ సాంగ్. అది చాలా అద్భుతమైన పాట. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు విన్నాను అది. మా ఇంట్లో చిన్న డెక్ ఉండేది చిన్నది, మా అన్నయ్య కొనుక్కొచ్చాడు ఎప్పుడు. అందులో వేసుకొని క్యాసెట్లు చక్కగా వినేవాళ్ళం. అందులో ఆ పాట కూడా మోగేది. సో కాబట్టి
ఆ ఆత్మ ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పరచుకుంది శరీరంలో అంటే మనం చెప్పలేము. ఇట్స్ ఎ మిరాకిల్. ఇప్పటికీ వైద్య శాస్త్రానికి అందని ఒక అద్భుతం ఇది. మనం తిరుగుతున్నాం కానీ మనలో పవర్ ఎక్కడ ఉందో మనకు తెలియదు. సడన్గా చచ్చిపోతాం కింద పడిపోయి. కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ అయిపోతాం. కార్డియాక్ అరెస్ట్ అయిపోతాం. లేకపోతే బ్రెయిన్ డెడ్ కదా, బ్రెయిన్ స్ట్రోక్ రకరకాలు వస్తుంటాయి మనకి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినా, కార్డియాక్ అరెస్ట్ వచ్చి పడిపోయినా, ఇంకోటి ఏదో అయి పడిపోతే పవర్ పోయింది అంతే. ఎక్కడి నుంచి పోయింది పవరు? ఇప్పుడు ఎక్కడుంది పవరు? నేను మాట్లాడుతున్నాను కాబట్టి పవర్ ఉందని నువ్వు గుర్తించగలుగుతున్నావు. అదే నేను పడుకుంటే చచ్చిపోయాడు అంతే. ఎప్పుడు చచ్చిపోయాడు? టైం చెప్పు కరెక్ట్గా. 6:33:45 సోది మాటలు వద్దు, నీకు తెలీదు. ఎప్పుడు పుట్టాడు? 3:38:02 అది కూడా సోది మాటలే, చెప్పకు, నీకు తెలీదు. నేను చూశాను క్లియర్గా. ఈ గాలి మాటలు చెప్పు తిరుగుతారు. మొన్న హాస్పిటల్లో అప్పుడు మా విశ్వ పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అదే రోజు ఇంకా చాలామందికి ఆపరేషన్లు జరిగితే ఒక ఆయన చేతి నిండా బంగారంతో వాసిపోయిన గొలుసులతో వచ్చాడు చక్కగా. వచ్చి మా మనవరాలు మా కోళ్ళకండి ఈరోజు డెలివరీ. ఏమండి డాక్టర్ అమ్మ గారు, టైం ఇదండో చూసుకోండి. నేను ఎక్కడికో సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి రాయించుకొచ్చా. కరెక్ట్గా ఈ టైంకే మీరు కోసి పెట్టిన బయటికి తీయాలి. ఎందుకు నార్మల్ డెలివరీ కూడా కాదా అది, ఆపరేషన్ కూడా ఎన్ని గంటలు తీయాలట? కరెక్ట్గా ఇదిగో నేను రాయించుకొచ్చా, ఈ టైంకే మీరు కోసి పెట్టిన బయట తీయాలి. అలాగే అంటుంది డాక్టర్ అమ్మ. వాడితో వాదన పెట్టుకుంటుందా? ఇప్పుడు లోపల ఆపరేషన్ అంటే నువ్వు చెప్పినట్టు ఇన్ని గంటలకు మొదలెడతా ఇన్ని గంటలకు అయిపోద్ది అనే టైప్. అది మనిషి ప్రాణంతో చెలగాటం. అప్పటికప్పుడు గబగబా తీసేయాలి బయటకంటే నీ కోడలు చచ్చి ఊరుకుంటుంది. నీకు ఆ సంగతి తెలీదు. నువ్వు గాలిగోపురం రైల్వే స్టేషన్ ఇదంతా, నీకు ఆ సంగతి తెలీదు. నువ్వు ఎవడో చెప్పాడు రాయించుకొచ్చేసావు, ఇంత పసుపు సీటుకి పసుపు రాసుకుని వచ్చేసావు. వచ్చి ఏమని చెప్తావు? ఇదిగోండి నేను ముహూర్తం పెట్టించానండి, ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకే బిడ్డ అలా రావాలి బయటకంటే, ఈలోగా నీ కోళ్ళు ఎలా పోద్ది కదా. అలాంటివి జరగవు. అవన్నీ గాలి మాటలు. అప్పుడు డాక్టర్లు ఏమంటారంటే, ఓ షూర్ సార్, షూర్, మీరు 1,00,000 రెడీ చేసుకోండి, అక్కడ కట్టేయండి, బిల్లు కట్టేయండి, ఒక 60,000 రెడీ చేసుకోండి, 70,000 రెడీ చేసుకోండి, మేము చూసుకుంటాం, డోంట్ వర్రీ అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ వాదన పెట్టుకున్నారు అనుకోండి, ఏందయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, ఏ తరంలో పుట్టావు, మనిషివా పశువా, లోపల తీసుకెళ్తాం, మొత్తిస్తాం, కడుపు కొయ్యాలి, పొరలన్నీ తీయాలి, బిడ్డను బయటికి తీయాలి, అదంతా పెద్ద ప్రాసెస్. అది ఈలోగా మీ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే బీపీ రేజ్ అవుతుందా, ఇంకేమైనా అవుతుందా చూసుకోవాలి, హార్ట్ బీట్ ఎలా ఉందో చూసుకోవాలి, ఆ అమ్మాయి స్పందిస్తుందా స్పందించట్లేదు అన్నీ చూసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ అయ్యే బాబు. మనిషిని బయటికి తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ చెప్పాడు అనుకోండి, ఆడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వాళ్ళు ఏదో టైంలో తీసేస్తారు. బయటకు వచ్చి ఎన్ని గంటలకు పుట్టాడంటే మీరు చెప్పిన టైంకే అంటారు. అప్పుడు వెళ్ళి ఇంత పొడుగు రాయించుకొస్తాడు సీటు ముక్క. ఏమని? ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు పుట్టాడు, ఏ నక్షత్రం అదేదో నక్షత్రం, ఏ రాశి ఇదేదో రాశి, ఏడి జాతకం ఇదిగో ఎంత పొడుగు జాతకం. దీన్ని పట్టుకొని పెళ్లి సంబంధాలు తిరుగుతారట. దీన్ని పట్టుకొని ఇది ఎక్కడ సెట్ అవుతుంది కదా, ఏ గొంతలో ఉంది, ఏ పీత ఏ కలుగులో ఉందని, ఏ ఎలక ఏ కలుగులో ఉంది దీనికి సెట్ అయ్యేదని అది పట్టుకుని అలా ఊర్ల మీద తిరిగితేనట ఎక్కడో ఒకటి తగులుతుందట. అబ్బా ఈ రెండు భలే సెట్ అయిపోయినండి, మేక గడ్డినండి, ఇది పులి మేక కాదు మరి, ఇది మేక గడ్డి, సిండి సెట్ అయిపోతాయండి. ఒకళ్ళొకళ్ళు మేసేసుకుంటారు, ఒకళ్ళు కలిసిపోయి ఐక్యమైపోతారని పెళ్లి చేసేస్తారట. ఇవన్నీ గాలి. కాబట్టి అవన్నీ ఉట్టిదే. మనం ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు వస్తామో, ఎక్కడుంటామో ఎవరికి తెలీదు. ఆత్మ శరీరంలో ఎక్కడుంటుందో కూడా ఎవరికి తెలీదు. అందుకే నేను మాట్లాడుతున్నానంటే పవర్లో ఉన్నాను. లోపల ఎక్కడో పవర్ ఉంది. ఆ పవర్ బయటకు వచ్చింది అనుకోండి, ఇలా నేను నిలబడి ఉన్నట్టుగానే పడిపోతాను అంతే. అలా చచ్చిపోయిన వీడియోలు చాలా దొరుకుతుంటాయి, మీకు యూట్యూబ్లో చూసుకోండి కావాలంటే. మాట్లాడుతూ అలా పడిపోతాడు, షూట్ చేస్తూ అలా పడిపోతారు, నడుస్తూ పడిపోతారు, కారు తోలుతూ స్టీరింగ్ మీద పడి చచ్చిపోతారు. ఇది తెలీదు, పవర్ అయిపోయింది, పవర్ ఆగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, పవర్ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. అంతే, మనం ఎక్కడి నుంచి వస్తున్నామో ఈ శరీరంలోకి తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలీదు. కాబట్టి శరీరంలో ఆత్మకు నివాస స్థలం ఎక్కడ అనేది ఎవ్వరూ నేటి వరకు చెప్పలేకపోయారు. శాస్త్ర ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఆత్మ నివాస స్థలం ఎక్కడా శరీరంలో అంటే దే డోంట్ నో, దే డు నాట్ అండర్స్టాండ్.
వాళ్ళకి తెలీదు, ఏవో చెప్తారంతే, ఎవరో వాళ్ళకి తోచింది ఏదో చెప్పేయాలని చెప్పేయడం తప్పితే తెలీదు. బైబిల్ కూడా ఎప్పుడు చెప్పలా. ఎక్కడుంటుంది ఆత్మ శరీరంలో అంటే బైబిల్ ఎప్పుడు చెప్పలా. కానీ బైబిల్ ఒక మాట చెప్పింది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. అంతవరకు మాత్రమే బైబిల్ చెప్పింది. ఇది మీకు బాగా అర్థమైతే ఇప్పుడు ఆత్మ శరీరంలో ఎక్కడుంటుందో కరెక్ట్ ప్లేస్ ఎలాగైతే మనకు తెలియదో, ఏమండి, అది ఎక్కడో ఉంటుంది. అలాగే ఆత్మకు ఒక హృదయం ఉంది, ఆ హృదయంలో పాపం ఉంటుందని చెప్పాడు, కానీ పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ లేదు. ఇప్పుడు మనం ఈ పాప విమోచన కొరకు ఆత్మ సంసిద్ధత, నాట్ శరీర సంసిద్ధత. ఫిజికల్గా నువ్వు సంసిద్ధురాలువి సంసిద్ధుడివి కావట్లా. బ్యాప్టిజం కొరకు నువ్వు ఆత్మ సంసిద్ధత జరగాలి అంటే హృదయంలో ఆ సంసిద్ధత రావాలి. అప్పుడు నీ బాప్తిస్మం అనేది దేని కల్మషాన్ని తీసేయడానికంటే శరీర మాలిన్యాన్ని తీసేయటానికి కాదు, నీ శరీరాన్ని శుద్ధీకరించడానికి కాదు. బ్యాప్టిజం అనేది బాడీకి కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే. మరి దేనికి? మనస్సాక్షికి, ఆత్మకి. చాలా లోతైన జ్ఞానం, కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్న ట్రై చేయండి. ఏదో కొత్త బోధ చేస్తున్నాడని మాత్రం అనుకోకండి. ఇప్పుడు మన శరీరాన్ని తీసుకెళ్ళి నీటిలో ముంచుతున్నాం, నీటిలో సమాధి చేస్తున్నాం, వాటర్లో సమాధి చేస్తున్నాం. కానీ బాప్టిజం అనేది భౌతికమైన మన పాపం అంటే సాధనాలుగా శరీరం కూడా వాడబడింది కదా, అఫ్ కోర్స్. కానీ భౌతికమైన అవయవాలను శుద్ధీకరించడానికి కాదు బాప్తిస్మం. అలాగైతే మనం రోజు సబ్బుతో మరీ స్నానం చేసే శరీరాన్ని ఏం చేస్తున్నాం? కడుగుతున్నాం, రుద్దుతున్నాం సబ్బుతో. అంటే సబ్బుతో రుద్దితే పాపం పోద్దా? నీ పాపం సబ్బుతో రుద్దితే పోద్దా? పోదు. ఎందుకంటే మనం పాపం చేసింది అవయవాలతోనే కావచ్చు, కానీ కేంద్రం అవయవాలు కావు. కేంద్రం ఏది అంటే హృదయం కేంద్రం. అది ఎక్కడ ఉంటుంది? వీ డోంట్ నో. తెలీదు, ఎవరికి తెలీదు. నేటి శాస్త్ర ప్రపంచానికే ఇంకా తెలీదు. ఎన్ని పరిశోధనలు జరిగినా ఇప్పటి వరకు ఆత్మ ఎక్కడుంటుంది ఎవ్వరూ కనిపెట్టలేరు. అందుకే శాస్త్రవేత్తలు ఆత్మను నమ్మరు. చూపించండి, ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి అంటారు అంతే వాళ్ళు. ఆత్మ లేదు అంటారు వాళ్ళు. ఆత్మను నమ్మనే నమ్మరు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఆత్మను నమ్మరు. ఆత్మ ఉందంటే ఒప్పుకోరు వాళ్ళు. శరీరం కొన్నాళ్ల పాటు కాన్షియస్నెస్లో ఉంటుంది, ఆ తర్వాత కాన్షియస్నెస్ కోల్పోతుంది, అన్కాన్షియస్ అయిపోతుంది. ఒక పవర్ ఉంటుంది లోపల, పవర్ జనరేట్ అయినంత వరకు బాడీ నడుస్తుంది, ఆ పవర్ ఆగిపోయిన తర్వాత బాడీ ఆగిపోతుంది అని చెప్తారు తప్ప వాట్ ఈస్ దట్ పవర్? ఎస్, వాట్ ఈస్ దట్ పవర్? ఒప్పుకోరు. మనం దాన్నే ఏమని పిలుస్తున్నాం? ఆత్మ, స్పిరిట్. స్పిరిట్ అని మనం పిలుస్తున్నాం, ఆత్మని పిలుస్తున్నాం. మనమే అదని చెప్పుకుంటున్నాం. మనము బాడీ మనం కాదు. మనము అనగానే ఏదని చెప్పుకుంటాం? ఆత్మ. ఆ శక్తే నేను. ఈ పైకి కనబడేటువంటి ఈ ప్యాటర్న్ అంతా నేను కాదు, ఈ ఫిజికల్ ప్యాటర్న్ అంతా నాది కాదు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను చూడు, అది నేను, అది నా ఉనికి, అది నేను. అందుకే చనిపోయిన వ్యక్తి అనగానే మనకి ఏమీ తెలియదండి, మనం అలా ఉంటాం అంతే. అందుకే కవులు రాశారు, కన్ను మూస్తే కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అన్నాడు. కన్ను తెరిస్తే జననం అట, కన్ను మూస్తే మరణం అట. అందులో ఒక మాట ఉంటుంది ఆ సుశీల్ గారి పాటలో, చిటికెనేళ్ళు కలిపితే చిటికెనేళ్ళు రెండు కలిపితే కళ్యాణం, బొటనేళ్ళు రెండు కలిపి కడితే నిర్యాణం అంటాడు. వండర్ఫుల్ లిరిక్స్ అవి. చిటికెనేళ్ళు రెండు కలిపి కడితే ఏంటట? కళ్యాణం అట. బొటనేళ్ళు రెండు కలిపి కడితేనట నిర్యాణం అట. మరి అంతే కదా, చచ్చిపోయినాడు బొటనేళ్ళు రెండు కలిపి కట్టేస్తారు, పెళ్లి చేసుకున్నాడు మాత్రం ఇద్దరు చిటికెనేళ్ళు కలుపుతారు. అది జీవితం. సో ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. బ్యాప్టిజం అనేది దేనికి కాదని మాట్లాడుకుంటున్నాం మనం? శరీర శుద్ధి కోసం కాదు బ్యాప్టిజం. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ముంచి లేపుతున్నాం, అప్పుడు ఏంటి మరి? షాంపూ వేసుకో, సంతూర్ సబ్బు అవసరం లేదు. అది నీటిలో డెటాల్ వేయండి, అది కాదు. ఇప్పుడు బ్యాప్టిజం అనేది ఖచ్చితంగా 100% శరీరానికి కాదు, శరీర మాలిన్యం తీసివేయటానికి కాదు. మరి దేనికి? చదవండి ఇప్పుడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని శ్రద్ధాశక్తులతో భయభక్తులతో జాగ్రత్తగా చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. నోవహు వాడతో కంపేర్ చేసి చెప్తూ దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు. పాయింట్కి వచ్చేసామా? అందరికి అర్థమైంది కదా, కొత్త బోధ ఏం కాదు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళేదో అన్నయ్య అండి ఈరోజు ఏదో కొత్తగా చెప్పాడండి, శరీరానికి కాదంటాడు ఏంటంటే బాప్తిస్మం, మనం అందరం మునిగేది శరీరాలతోనే కదండి మరి అనొచ్చు మీరు. సో అలా అంటారనే ఇంత కథంతా ఈ విషయం అంతా లోతుగా చెప్పుకొచ్చి అంటే అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు విడమరిచి చెప్పుకొచ్చి ఇప్పుడు పాయింట్కి తీసుకొచ్చా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన మాట జాగ్రత్తగా చూడండి. బాప్తిస్మము అనేది శరీర మాలిన్యము తీసివేయుటకు కాదు. క్లియర్. నెక్స్ట్, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా ఆయన మృత్యుంజయుడై 3వ దినాన మరలా తిరిగి లేచాడు. ఇది మన విశ్వాసం. మన వాక్యం అదే చెప్పింది మనకి. ఆయన మృత్యుంజయుడై కలువరి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. మహిమ దేహంతో మనుష్యుల ముందుకు వచ్చాడు. దాదాపు 500 కంటే ఎక్కువైన సహోదరులకు తనను తాను కనపరుచుకున్నాడు. రుజువులతో కనపరుచుకున్నాడు. రుజువులు చూపించాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధాన రహస్యం. ఆ పునరుద్ధానమ మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని మనకిచ్చేటువంటి ప్రత్యుత్తరమే బ్యాప్టిజం. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం? టుడే వీ మస్ట్ నో దిస్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా 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 ఇంపార్టెంట్ మనకిది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పునరుద్ధాన మూలముగా అంటే ప్రభువు మృత్యుంజయుడే ఏం చేశాడు? తిరిగి లేచాడు. నువ్వు నీటిలో సమాధి ఏం చేస్తున్నావు? తిరిగి లేస్తున్నావు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. నువ్వు కూడా నీటిలో సమాధి చేయబడి ఏమవుతున్నావు? తిరిగి లేస్తున్నావు. మట్టి సమాధిలో అయితే మనం రాలేం కాబట్టి నీటి సమాధిని ఏర్పాటు చేశాడు దేవుడు. మట్టి సమాధి వేరు, నీటి సమాధి వేరు. నీటి సమాధినే బ్యాప్టిజం అన్నారు. నీటి సమాధి కొంత వింతగా అనిపించవచ్చు మనుష్యులకు, కానీ నీటి సమాధి అనేది ప్రత్యుత్తరం. ఈ నీటి సమాధి అనేది సాదృశ్యం. ఎందుకు ఈ నీటి సమాధి జరగాలి అని అంటే క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధాన ప్రభావమందు విశ్వసించుట ద్వారా మనము కూడా మృతులలో నుండి ఏమవుతున్నాం? తిరిగి లేస్తున్నాం. మృతులు అనగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు. ఆ చావును అక్కడితో వదిలేసి సరికొత్త జీవితంతో పైకి వస్తున్నాం. మృతులలో నుండి తిరిగి లేస్తున్నాం. ఏమండి అంటే బ్యాప్టిజం ద్వారా మన మనస్సాక్షికి ఒక ప్రత్యుత్తరం దొరుకుతుందట. చూడండి, పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఎప్పుడైతే నేను బ్యాప్టిజం పొంది ఆ నీటి సమాధికి వెళ్ళానో, ఆ నీటి సమాధిలో నుండి ఎప్పుడైతే పైకి తిరిగి లేపబడుతున్నానో ఆ రోజు నా మనస్సాక్షి నాకు చక్కటి ప్రత్యుత్తరాన్ని సిద్ధం చేసింది. ఏంటి ఆ ప్రత్యుత్తరం అంటే, నీ పాపముల కొరకు క్రీస్తు మరణించారు, నీ పాప భారమును ఆయన శిలువ మీద మోసుకొని పోయారు, నువ్వు ఫ్రీ అయిపోయావు. నువ్వేమైపోయావు? ఫ్రీ. యు ఆర్ ఫ్రీ. ఎందుకు నువ్వు ఫ్రీ? ఎందుకు నువ్వు ఫ్రీ అయిపోయావు అంటే నీ పాపపు సంఖ్యలు ఆ రోజుతో తెగిపడిపోయాయని స్థిరమైన విశ్వాసం. అది విశ్వాసం. చాలామందికి బాప్తిస్మం కొంచెం వెటకారంగా అనిపించవచ్చు. ఏంటిది వీళ్ళు నీటిలో తీసుకెళ్తున్నారు, ముంచుతున్నారు, లేపుతున్నారు, వెనక్కి ముంచుతున్నారు, లేపుతున్నారు, ఏంటబ్బా ఇదంతా అనుకోవచ్చు. వాళ్ళకి తెలీదు. తెలియని వాడు దాన్ని వెరితనంగానే చూస్తాడు. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఏంటట? వెరితనమే అది. కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నమ్మని చోట ఏమీ లేదండి. నమ్మకపోతే ఏమీ లేదు. దేవుడు లేడు అన్నాం అనుకోండి, ఒక మొక్కలో చెప్పేయచ్చు. ఏమని చెప్పండి? ఒక మొక్కలో ఏమని చెప్పొచ్చు? దేవుడు లేడు, అయిపోయింది, ఇట్స్ ఓవర్. దేవుడు లేడని చెప్పడం చాలా సులభం. రోడ్డు మీద పోతూ పోతూ బండి నడుపుకుంటూ పోతూ పోతూ దేవుడు లేడు అనొచ్చు, అయిపోయింది, అంతే. కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మితే అది చాలా బలమైనది, చాలా లోతైనది, అది విశ్వాస సంబంధమైనది. ఎందుకంటే దేవుడు కంటికి కనిపించేవాడు కాడు. ఆయన అగోచరుడు, అదృశ్యుడు. అదృశ్యుడు, అగోచరుడు అయిన దేవాది దేవుణ్ణి వెతకటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విశ్వాసం అనేది చాలా వ్యాలిడ్.
మన బిలీఫ్ అనేది చాలా వ్యాలిడ్. దేవుడు దాన్నే విలువ. అందుకే విశ్వాసానికి ఆయన ఇచ్చే విలువ ఏంటంటే, కనిపించని ఆత్మను నువ్వు నమ్ముతున్నావు, కనిపించని పవర్ ఉందని నమ్ముతున్నావు, కనిపించిన పవర్ నీలో ఉందని నమ్ముతున్నావు. ఆ పవర్ నీలో నుంచి బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు పనికి రాకుండా కింద పడిపోతున్నావు అన్న వాస్తవాన్ని నమ్ముతున్నావు. కానీ ఈ మహాభూమండలాన్ని, ఈ సమస్తమైన విశ్వాన్ని, ఆకాశ మహాకాశాల్ని, ఆ జలతరంగాల ఘోషని, ఆ జలదుల లోపల, ఆ అంతరంగం లోపల జరుగుతున్నటువంటి ఎన్నో మహా కార్యక్రమాల్ని, ఈ శూన్యమండలం మీద వేలాడదేయబడినటువంటి భూమి, అక్కడ ఉన్న నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, ఇవన్నీ అంచులు ఎక్కడున్నవో తెలియని అనంత విశ్వాన్ని నడిపిస్తున్న మహాశక్తిని నమ్మక, దేవుడే లేడని ఒక చిన్న నలుసులాంటి మానవుడు మాట్లాడటం అది దేవునికి నచ్చలేదు. అందుకే విశ్వాసం అనే పునాది మీద సమస్తాన్ని కడతానన్నాడు. మన మండపేటలో ఒక మంచి టాపిక్ మాట్లాడాను, అప్లోడ్ పెడతారు 2-3 రోజుల్లో. అందులో మెయిన్ థింగ్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఓవరాల్గా మెయిన్గా నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరచలా. యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరచలా. ఇది అనుకోవచ్చు మీరు, అది ఆయనే చెప్పాడు. ఎక్కడ స్వస్థపరిచినా, ఎక్కడ ఆయన అద్భుతం చేసినా, ఎక్కడ ఆయన మహత్కార్యం చేసినా ఒకటే ఒక మాట అన్నాడు, నేను నిన్ను స్వస్థపరిచా, ఇదంతా నా టాలెంట్, ఇదంతా నా పవర్, ఇదంతా నా శక్తి. ఎక్కడ ఆయన పదప్రయోగం చేశాడా? అందుకే నేను ముందే చెప్పా, యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరచలేదు అని. ఈ బిట్ ఒకటి కట్ చేసి పెట్టారనుకోండి, ఎవరికి అర్థమై సావదు. అప్పుడు నన్ను దుర్బోధకుడు అంటారు మళ్ళీ. సో యేసుక్రీస్తు ఎవరిని స్వస్థపరచలా. ఎందుకు స్వస్థపరచలేదంటే ఆయనే చెప్తున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి పర్సనల్ స్టేట్మెంట్ ఏంటంటే, నేనెవరిని స్వస్థపరచలా, తల్లి, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకల మీద కేకలు. మాట్లాడుకో, నోరు మూసుకునుండు, కీప్ క్వైట్, ఎందుకు అరుస్తున్నావు? దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అంటుంటే అందరూ అతన్ని నిలువరించేస్తున్నారు, వారించేస్తున్నారు, షటప్ అంటున్నారు. అప్పుడు ప్రభు ఆగి, పిలవండి అంటే ఒకడు అన్నాడట, ఆహా, ఆయన నిన్ను పిలుస్తున్నాడయ్యా. అప్పుడు తన బట్టను పారవేసి దిగ్గున లేచాడట. ఎందుకు బట్టలు పాడేశాడు? ఇంకే వీటితో నాకు పని లేదు, నేను చూస్తాను, ఐ విల్ సీ దిస్ ఎంటైర్ వరల్డ్, నేను చూస్తాను, నేను ఖచ్చితంగా చూస్తాను. అందుకని అన్ని పడేశాడు, అనుకున్న బిలాంగింగ్స్ అన్ని వదిలేశాడు, లేచాడు, దిగ్గులు లేచాడు, పోతున్నాడు అక్కడికి ప్రభు దగ్గరికి. ఏం కావాలి? వాట్ యు వాంట్, టెల్ మీ క్లియర్లీ, వాట్ యు వాంట్ అంటే, మై లార్డ్ ప్లీజ్ గివ్ మీ మై ఐస్, నాకు నా కళ్ళని నాకు తిరిగిచ్చేయి, నాకు నా కళ్ళు కావాలి, నాకు నా చూపు కావాలి అని అడుగుతుంటే, అప్పుడు వెంటనే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచునుగాక, చూపు గలవాడవై పో అనగానే అందరితో పాటు చూసుకుంటూ నడుచుకుంటూ ఆయన వెంట పోతుంటే జనం అందరూ వెర్రెక్కిపోయారు. ఏందబ్బా ఇది, ఏంది? పోనీ అంత చేసిన తర్వాత ఎప్పుడైనా దిస్ ఈజ్ ఆల్ మై క్రెడిట్ అన్నాడా? ఈ క్రెడిట్ అంతా నాదే అని ఎక్కడని చెప్పాడా? ఎక్కడ చెప్పలా. ఎక్కడ ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పలా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసానికి దేవుడు వేసిన పెద్ద పీట. నువ్వు నమ్మకపో, వదిలేయి. లోకంలో చాలామంది నమ్మకపోవచ్చు, కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దాన్నే ఆయన కోరుకుంటున్నాడు, దాన్నే కోరుకుంటున్నాడు. కనిపించని విశ్వాసమే నాకు కావాలి. నేను నీలో వెతికేది అదే, నేను నీలో అదే వెతుకుతాను. నాకు రుజువులొద్దు, ఆధారాలొద్దు, నేను కనిపించని వాడను. కనిపించకుండా నా క్రియలన్నీ జరుగుతున్నాయి. అగోచరుడు, అదృశ్యుడు, ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. దాన్ని బట్టి వారు నిరుత్తరులై ఉన్నారు. సమాధానం కూడా చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి దేవాది దేవుడు, అలాంటి మహాశక్తివంతుడైన దేవుడు మనల్ని తన పిల్లలుగా అంగీకరించడానికి విశ్వాసం అనే ఒక కొలమానాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాసి అని పిలవడం మొదలుపెట్టాడు. విశ్వాసివై ఉండు అని చెప్పడం మొదలుపెట్టాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. బిలీవ్ మీ, జస్ట్ బిలీవ్ మీ, దట్స్ ఆల్. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నేను ఏదైనా సరే నీ కోసం చేసి పెడతాను. జస్ట్ బిలీవ్ మీ, దట్స్ ఆల్. అంతే. నేను నమ్ముతున్నాను ప్రభువా, అపనమ్మకము లేకుండా చేయి ప్రభువా అని బ్రతిమలాడుకుంటున్నారు.
నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే. అంత గొప్ప రక్షకుడు భూమి మీదకి వచ్చి చెప్తున్న మాట, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసం. ఈరోజు ఉన్న దొంగలు నా పవర్ గొప్ప గొప్ప వరం కలిగినోడు వస్తున్నాడట. ఎందుకు పనికిరానోడు? ఏముంది నీకు వరం? ఎక్కడుంది నీకు వరం? చెయ్యి. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మై లార్డ్ అన్నప్పుడు ఎప్పుడు కూడా వెళ్ళిపోనలేదు ఆయన. ఎప్పుడు వెళ్ళిపోనలే. ఇక్కడ ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఏంది ప్రభు ఇది? ఏంది ప్రభు ఇది? నీ మీద ఎంతమంది ఎగబడిపోతుంటే, నీ మీద ఎంతమంది పడిపోతుంటే పర్టికులర్గా వచ్చి నీ వస్త్రపు చెంగు ముట్టారని ఏంది ప్రభు మాట్లాడుతున్నావు? ఇంతమంది జనాల్లో తొక్కిసలాటలో కిక్కిరిసిపోయి ఉంటే అంటే, నో 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 ఇంటెన్షనల్లీ సమ్వన్ టచ్డ్ మీ. ఎవరో నన్ను కావాలని టచ్ చేశారు. హూ ఇస్ దట్ పర్సన్ అని అడిగేసరికి అందరూ షాక్. అప్పుడు ఆమె బిక్కుమంటూ వచ్చింది, ప్రభువా నేనే ప్రభువా అంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఎక్కడా కూడా నేనే అన్న పదం ఆయన వాడలేదు. ఎందుకు? ఆ పునాది కావాలని కోరుకున్నది దేవుడు కాబట్టి. అదే మనుషులైతే నేనే 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 ఎవరనుకుంటున్నావు? నేనే. ఈరోజు టీవీ 9లో నా ఫోటో వేసే అంతే. ఇది బ్రేకింగ్ న్యూస్లో నేను రావాలి. ఇంకా ఇది ఎవరితోనూ చెప్పొద్దులే నాయన. ఐ డోంట్ వాంట్ యువర్ పబ్లిసిటీ, ఐ డోంట్ లైక్ యువర్ పబ్లిసిటీ. జస్ట్ గో, నువ్వు వెళ్ళిపో. బట్ నా గురించి మాత్రం నువ్వు ఎక్కడ చెప్పాల్సిన అవసరత లేదు. నేనే చేశాను అని ఎక్కడ అనలేదు ఆయన. విశ్వాసం, ఆ విశ్వాసమే మనల్ని రక్షిస్తోంది బ్యాప్టిజం ద్వారా. ఎస్, శరీర మాలిన్యం తీసివేయటానికి కాదు బ్యాప్టిజం, హృదయ మాలిన్యాన్ని తీసివేయటానికి, హృదయంలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తీసివేయటానికి, మనస్సాక్షికి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం. నా మనస్సాక్షికి తెలుసు, ప్రభువా నేను ఈరోజు నీటి సమాధి గావించబడుతున్నాను, నీటి సమాధి గావించబడుతున్నాను, నీటిలో సమాధి అయిపోతున్నాను. నేను నా పాపముల విషయమై, అపరాధముల విషయమై చచ్చిపోయి తిరిగి కొత్తగా జన్మిస్తున్నాను. ఇక మీదట నేను నూతన సృష్టి, కొత్త సృష్టి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఇప్పుడు లోకంలో ఎంటర్ అయ్యాం. బ్యాప్టిజం ద్వారా లోకంలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు లోకంలో బ్రతుకుతున్నాం, లోకంలో ఉంటున్నాం. లోకంలో చాలా మాలిన్యం ఉంది. రోజు కనబడద్దు నాకు అది. నేను కనబడదని ఇప్పుడు పచ్చి మాటలు, అబద్ధపు మాటలు చెప్పను నేను. నాకు రోజు లోకంలో ఉన్న మాలిన్యం కనబడతానే ఉంటుంది. కనబడుతున్న ఆ మాలిన్యంలో నాకు కావలసిన మంచిని తీసుకుంటాను. నాకు అక్కర్లేని చెడు దగ్గర కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను. గాంధీ గారి బైబిల్ని చూసే చెప్పాడు, చెడు వినకు, చెవులు మూసుకో. చెడు చూడకు, కనబడినప్పుడు కళ్ళు మూసుకో. చెడు మాట్లాడకు, నీకు తెలుసు మాట్లాడడం. చెడు తెలీదా మాట్లాడడానికి? అసలు లోపలే లేదండి అని గాలి మాటలు చెప్తా. బూతులు నాకు తెలియని వాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని నాకు అసలు ఒక బూత్ కూడా తెలియదు అన్న వాళ్ళు చేయొత్తారు. నా మైండ్లో అసలు బూత్ అన్న పదానికి సోటే లేదండి, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదండి. అసలు బూత్ అంటే ఏంటండి అనండి ఒకసారి చూద్దాం. బూతులు తెలియవు నీకు? నిజం చెప్పాయి. బూతులు తెలియవు నీకు? తెలిసా తెలీదా? నేను తెలిసే మాట్లాడతావా మాట్లాడవా అని అడగట్లేదు నేను నిన్ను మాట్లాడతావా అని అడగట్లేదు నేను. బూతు తెలుసా తెలీదా అదే నేను అడుగుతున్నాను. ఏమన్నా చెప్పండి. ఎరా విజయ్, నీ బూతులు తెలియవు? తెలుసు కదా. అమ్మ నీకు తెలియదు బూతులు తెలియవు? ఉషా తెలుసు కదా, బాగా తెలుసు కదా. అన్ని రకాల బూతులు తెలుసు మనకి. ఎందుకంటే మనం రోజు వింటాం, మన చుట్టుపక్కలందరూ మాట్లాడుకునేవి అవే. మన ఇంటి పక్కన ఎవరైనా ఇద్దరు గొడవ పెట్టుకున్నారనుకోండి, ఏమైనా పడితే మనకి అసలు నాన్ వెజ్ లాంగ్వేజ్ అది. మామూలు లాంగ్వేజ్ కదా అది, అంతా నాన్ వెజే. ఇంకా భయంకరంగా ఉంటాయి. మనకు తెలియవని గాలి మాటలు ఆడకండి. మన అందరికీ బూతులు వచ్చు, బాగా వచ్చు. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ ఆ బూతుల్లో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పిహెచ్డీలు చేశారు అందులో. మనకు తెలియని కొత్త బూతులు కూడా చెప్తారు వీళ్ళు. కొంతమంది ఉంటారు ఇక్కడ. సో బూతు తెలియలేనుడు ఎవడు లేడు, చెడు గురించి తెలియలేనుడు ఎవడు ఇక్కడ లేడు. మన అందరికీ తెలుసు కానీ వాడట్లేదు. కానీ లోపల ఉన్నాయి అవి, మనం వాడం. ఎందుకు వాడం? అది తాళం వేసేసాం దానికి. ఆ పెట్టికి ఏం వేసాం? తాళం వేసేసాం. మాకు వద్దు బాబు ఈ దరిద్రం అని. అందుకే అది వినబడినప్పుడు కూడా మైండ్ ఏమనిపిస్తుంది అంటే ఛీ అనిపిస్తుంది. ఎందుకు ఛీ అనిపిస్తుంది? తెలిసినవే మనకి. ఒకప్పుడు మనం కూడా యూజ్ చేసిన ఫాల్తు లాంగ్వేజే అది, చెత్త లాంగ్వేజ్ అది, పనికిమాలిన లాంగ్వేజ్. కానీ ఇప్పుడు మనం దాన్ని వాడట్లా. ఎందుకు వాడట్లేదంటే దానికి ఏం చేసాం? లాక్ వేసేసాం. దాన్ని లాక్ చేసి బ్లాక్ చేసాం. కానీ తెలుసు. అలాగే మనకు అన్నీ తెలుసండి.
మనకు తెలియందేమీ లేదు. మనకు చెడు తెలుసు, మంచి తెలుసు. కనబడుతున్నప్పుడు చెడు కనబడుతుంది, మంచి కనబడుతుంది. ఏది నేను లోపలికి తీసుకోవాలి, ఏది నేను తీసుకోకూడదనే ఆ సెన్స్ ఏదైతే ఉందో అదే పరిశుద్ధాత్మ సహాయం. అర్థమైందా? ఇప్పుడు నేను బయటికి వెళ్తుంటా, బయటికి వెళ్ళినప్పుడు నా బంధువులో స్నేహితులో ఎవరో మాట్లాడుతుంటారు, నాతో మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాతో మంచి మాట్లాడవచ్చు, చెడు మాట్లాడవచ్చు. సో లోకంలో ఇంకెక్కడ మంచి లేదు, నా ఒక్కడి దగ్గరే ఉంది, బైబిల్లో ఒకటే ఉందని అనుకో, అది పిచ్చి మాట. అది లోకంలో ఇంకెక్కడ మంచి లేదు. ఎందుకు లేదయ్యా? లోకంలో చాలా చోట్ల మంచి విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం? వింటున్నాం. అర్థమవుతుందా? కాబట్టి జ్ఞానవంతుడు జ్ఞానవంతురాలు ఎలా ఉంటారంటే, ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవటం ఎలా అనే అంశం మీద అదే పేతురు గారు మంచి మాట రాశారు. చూద్దామండి. అదే పేతురు గారు మంచి మాట రాశారు. అదే పేతురు గారు రాసినటువంటి మంచి మాట. థ్యాంక్ యూ. అదే పేతురు గారు రాసినటువంటి మంచి మాట. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, మొదటి అధ్యాయము మొదటి నుంచి చదివేద్దాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుదాం జాగ్రత్తగా. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. ఏం పొందిన వారికి? మా వలె ఏం పొందారు? ఎక్కడుందది? ఇన్విజిబుల్ థింగ్ అండి అది, నాట్ విజిబుల్ థింగ్. కనిపించదండి విశ్వాసం, ఎవరికి కనిపించదు. మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది, తన మహిమను బట్టి మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. చూడండి, లోకమాలిన్యం తప్పించుకోవడానికట దైవశక్తి నీకు ఎప్పుడు ఏం చేస్తుందట? ఏమేమి వాటిని దయచేస్తుందట నీకు? జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ నీకు ఏం చేస్తుంది? దైవశక్తి ఏం చేస్తుంది? దయచేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది మనకి? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? ఏ దారిలోంచి వస్తుంది? నువ్వు ఎక్కడ ఉండగా వస్తుంది? ప్రార్థనలో ఉండగానే వస్తుందా? సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండగానే వస్తుందా? బయటికి వెళ్ళినప్పుడు రాదా? నువ్వు దేవునితో ఎప్పుడు బాప్తిస్తున్న తర్వాత ఏమై ఉంటావు? కనెక్ట్ అయ్యే ఉంటావు. ఆయన ఆత్మ సహవాసం నేను ఎప్పుడు విడవదు, ఎడబాయదు. ఎప్పుడు ఆయనతో కనెక్ట్ అయ్యే ఉంటావు. నీ అంతటి నువ్వుగా వదిలించుకుని పోతే పోవాలి తప్ప పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఆయన మాత్రం నిన్నెన్నడు విడువడు, ఎడబాయడు. నువ్వే వదులుకొని వెళ్ళిపోవాలి. నాకు నువ్వు వద్దు బాబు అని నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో. ఆ ఆప్షన్ కూడా నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఆ ఛాన్స్ కూడా ఉంది. నీకు అన్ని ఛాన్సెస్ ఇచ్చాడు దేవుడు. నువ్వు చెడిపోవాలంటే నిమిషాల్లో చెడిపో, బతకాలనుకుంటే గొప్పగా బతుకు. మంచి ఏదో చెడుదో విశ్లేషణ చేసుకో. ఈరోజు క్రైస్తవ్యం ఆచారాలకి కేంద్రస్థానంగా మారిపోవడం వల్ల క్రైస్తవ్యంలో చాలామందికి ఏది పాపమో, ఏది మంచో, ఏది చెడో తెలీదు. చెడుని మంచి అనుకుంటారు, మంచిని చెడు అనుకుంటారు. ఆచారాలు పాటిస్తారు, ఆచారాలకు పెద్దపీట వేస్తారు. ఆచారాలు పాటించిన నీతిమంతుడు, ఆచారాలు పాటించని ప్రతివాడు పాపాత్ముడు అన్న భ్రమలో ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది బ్రతుకుతున్నారు. అందుకే కొన్ని తినొద్దంటారు, కొన్ని చూడొద్దంటారు, కొన్ని మాట్లాడొద్దంటారు, కొన్ని వినొద్దంటారు, కొంతమంది దగ్గరికి వెళ్ళి కూర్చోవద్దంటారు, కొంతమంది ఇళ్ళకి వెళ్ళొద్దంటారు. వీళ్ళు ఏంటంటే ప్రభు చేసిన పనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ప్రభు అందరినీ ప్రేమించాడా? కొందరిని ప్రేమించాడా? అందుకే అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరినీ కలుపుకున్నాడు, అందులో అందరినీ మంచి మార్గం వైపు నడిపించడానికి కష్టపడ్డాడు. ఆయన ముఖ్యంగా పాపిని ప్రేమించాడు, పాపితో సహవాసం చేశాడు. కానీ ఎక్కడ ఆ పాపి యొక్క పాప స్వభావంతో కలిసిపోలేదు. నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. నువ్వు నేను కూడా అలాగే ఉండాలి. మనం పాపానికి చోటు ఇవ్వకూడదు, కానీ పాపికి చోటు ఇవ్వాలి. పాపికి చోటు ఇవ్వకపోతే రక్షణలోకి ఎలా నడిపిస్తావు చెప్పు? పాపానికి చోటు ఇవ్వకు, కానీ ఎవరికి చోటి? పాపికి చోటి. పాపాన్ని ద్వేషించు, పాపిని ప్రేమించు. పాపిని ప్రేమించు. సో అలాంటి ఒక గొప్ప స్థితిలోనికి మనం ఎదగగలగాలి, గొప్ప స్థితిలోనికి ఎదగాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏం చెప్తున్నాడంటే,
ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున మనకి ఎప్పటికప్పుడు వస్తున్నాయట. ఎలా వస్తుంది అంటే మనకు తెలియదండి, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ముద్ర వేయబడ్డావో, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించావో, దైవశక్తి నుంచి జీవానికి భక్తికి కావలసిన అవన్నీ దేవుడు మనకేం చేస్తున్నాడట, దయచేస్తున్నాడు. అవి వస్తాయి ఆయన దగ్గర నుంచి, పరలోకమందున్న తండ్రి దగ్గర నుంచి నీ హృదయంలోనికి అవి వస్తాయి. అది విశ్వాసం అంతే. ఎలా వస్తుంది చూపించు, ఎక్కడి నుంచి వస్తుంది చూపించు అంటే ఇన్విజిబుల్ థింగ్స్, అవి కనబడవు కంటికి. ఈరోజు నేను ఇంత బలంగా నిలబడ్డాను, ఇంత గొప్పగా వాక్యం బోధించగలుగుతున్నానంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుందయ్యా బాబు నీకు ఈ జ్ఞానం అంటే? అది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఆ జ్ఞానం నా హృదయంలోనికి రాదు. అతని హృదయంలో నుండి జీవజల ధారలు బయలుదేరును అంటున్నాడు. ఎలా వస్తుంది జ్ఞానం, ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? అది దేవుడిచ్చేటువంటి గాడ్స్ గిఫ్ట్. అది ఈ పాట ఎలా రాయగలిగావు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు జ్ఞానం? ఎస్, గాడ్స్ గిఫ్ట్. అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో, మనం ఎక్కడుండగా వస్తుందో మనకు తెలీదు. కానీ మన హృదయంలోనికి, మన హృదయం అనే ఆ ధననిధిలోనికి దేవుడు తన ఆ శక్తిని పంపిస్తూ ఉంటాడు. ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది ఈరోజు. అందుకే చాలామంది నన్ను గౌరవిస్తుంటే ఆ గౌరవం నాకు వచ్చేది అనుకోను. నేను వస్తుంటే చాలా, నేను సభకు వెళ్ళగానే చాలామంది లేచి నిలబడతారు, నేను వెళ్ళి కూర్చోగానే అందరూ కూర్చుంటారు. ఆ గౌరవం నాకు ఇచ్చేదిగా నేను భావించట్లా. అది నాకు దేవుడిచ్చిన శక్తికి ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన శక్తికి ఇచ్చేటువంటి గౌరవం, అది దేవుడు నాకు ఇచ్చిన వాక్యానికి ఇచ్చినటువంటి గౌరవం. సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లునుగాక. సో ఇక్కడ చూడండి వ్రాయబడినటువంటి మాట, దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును. ఏమైనా అర్థమైందా మీకు ఇది? ఈ లైన్, లోకమందు భ్రష్టత్వం ఎందుకు ఉందట? అదే నేను అడుగుతున్నాను, అర్థమైందా అని అడుగుతున్నాను. అందుకే లోకమందు భ్రష్టత్వం ఎందుకుంది? ఇట్స్ ఎ క్వశ్చన్. ఎందుకుంది అంటే దురాశ గర్భమును ధరించి పాపమును కనును. దురాశను అనుసరించుట వలన కలిపి రాయబడి ఉంటాయండి మాటలు, అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని. ఈ విడగొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకేం అర్థం అవుతుంది, ఏదో రాశాడు అనుకుంటాం. ఇక్కడ లోకమందు భ్రష్టత్వం ఎందుకుంది అంటే దానికి ముందు ఆన్సర్ ఉంది. లోకమందు భ్రష్టత్వం ఎందుకుంది అనే క్వశ్చన్ వస్తే దానికి ముందు ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఏం చెప్తుందంటే నువ్వు దురాశను అనుసరించటం వల్లే లోకంలో భ్రష్టత్వం వచ్చింది. మనిషి దురాశ గర్భమును ధరించి ఏం కనునట? పాపమును కనును. సో నువ్వు దురాశను అనుసరించకపోతే లోకంలో ఏముండదు? భ్రష్టత్వం ఉండదు. మనుషులందరూ చచ్చిపోతే పాపం కూడా చచ్చిపోయినట్టే. అర్థమైందండి? టోటల్గా భూమండలం మీద ఉన్న మనుషులందరూ పోయారు అనుకోండి, ఇంక భూమండలం మీద ఏం లేదు, పాపం లేదు. మనిషి ఉంటేనే పాపం ఉంది. అందుకే నేను రాత్రి చాలా వండర్ఫుల్ టాపిక్ చెప్పాను, మీకు రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తారు. ఎక్కడ దేవుడు మహదేవపట్నంలో మాట్లాడాను, చాలా మంచి టాపిక్. రేపు ఎల్లుండి విందురు కానీ. సో ఇప్పుడు మనిషి ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉంటుంది పాపం ఉంటుంది. అడవుల్లో పాపం ఉండదు. మీరు అడవిలోకి వెళ్ళిపోండి, అక్కడ ఆజ్ఞాతిక్రమం ఉండదు. జంతువుల్లో ఆజ్ఞాతిక్రమాలు ఏముంటాయి? గుడ్డు ఏముండవు. అవి సహజ స్వభావం కలిగి బతుకుతూ చచ్చిపోతాయి అంతే. కానీ ఆజ్ఞాతిక్రమం ఎక్కడ? దురాశలు ఎక్కడ? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వం. అదే దురాశను అనుసరించకపోతే లోకం అందు ఏమి లేదు, భ్రష్టత్వం లేదంటే. ఇప్పుడు అడ్డుకట్ట ఎక్కడ పడాలి? దురాశకు పడాలంటే హృదయంలో పడాలి. మెడిసిన్ ఎక్కడ పడాలి? హృదయంలో పడాలి. ఇది టాప్ సీక్రెట్. మెడిసిన్ ఎక్కడ పడాలంటే మన హృదయంలో పడాలి. హృదయం ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంది హృదయం? మనకు తెలియదు. ఎక్కడుందో ఉంది. ఆత్మ ఎక్కడుందో మనకు తెలిసినప్పుడు హృదయం ఎక్కడుందో మనకు తెలుస్తుంది. అది తెలియాలంటే నువ్వు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే ఈ దేహంలో నుంచి బయటికి రావాలి. అది తెలుసుకుందాం, ఆ రోజు తెలుసుకుందాం. అప్పటి వరకు నోరు మూసుకుని ఉందాం. ఎందుకంటే మనకు తెలియని విషయాల గురించి ఎక్కువ థింక్ చేయకూడదు. అర్థమైందా? సరే చూద్దాం. ఈ వాగ్దానముల మూలముగా మీరు దాన్ని తప్పించుకుంటారట. తప్పించుకుని మీ హృదయంలో దేవస్వభావం ఏర్పడుతుందట. దేవస్వభావం నందు పాలివారగునట్లుగా దేవుడు వాటిని అనుగ్రహించాడట.
ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. నెంబర్ 1 ఏంటి? విశ్వాసం. ఇందాక నుంచి దాని గురించే మాట్లాడుతున్నాను. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మీకుంటే మీరు లోకంలో హ్యాపీగా తిరిగేయండి. మిమ్మల్ని ఏది పాడు చేయలేదు, మిమ్మల్ని ఎవ్వడు మాయ చేయలేడు, మిమ్మల్ని ఎవ్వడు మోసం చేయలేడు. ఇది పరిపూర్ణత అంటే. ఇది తెలియని అజ్ఞానులు మాట్లాడతారు, ఎవరికి పరిపూర్ణత లేదనుకొని. లోకంలోకి వెళ్ళండి, నా చుట్టూ బూతులు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నేను ఇప్పుడు బూతులు మాట్లాడట్లా. నా చుట్టూ చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, నేను వాళ్ళ మధ్యకి వెళ్తూ ఉంటా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా, వాళ్ళతో తిరిగి వస్తూ ఉంటా, కానీ నేను చెడిపోవట్లా. నా చుట్టూ చాలామంది క్రూరులు ఉన్నారు, ఆ క్రూరులు ఉన్న సమాజంలో నేను బ్రతుకుతున్నా, కానీ నేను దాన్ని స్వీకరించట్లా. ఎందుకంటే నేను చాలా బలంగా ఉన్నాను. వేటితో బలంగా ఉన్నానంటే దేవుడు అనుగ్రహిస్తున్న ఆ శక్తి వలన నేను బలంగా ఉన్నాను. ఆ శక్తితో పాటు చూడండి, విశ్వాసమందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమునందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. వీటన్నిటినీ మీరు అమర్చుకోండి. ఇది ఎలాంటిదో తెలుసా? లైఫ్ జాకెట్ లాంటిది. సముద్రంలో దూకేయి, లైఫ్ జాకెట్ ఉంటే నువ్వు మునిగిపోవు. విమానం నుంచి దూకేయి, పారాషూట్ ఉంటే నువ్వు చచ్చిపోవు. ఇది నేను చెప్పేది రైటా రాంగా? రైట్. మీకు బాగా తెలుసు, కొండంటి గుడ్డ అంటారు. కొండంటి గుడ్డ ఏది అంటారు? మసిగుడ్డ. అదే కొండను అంటుకునే గుడ్డ అంటారు దాన్ని, మసిగుడ్డ. ఎందుకు ఈ మసిగుడ్డ? కాలకుండా పట్టుకొని పాత్రను కిందికి దించడానికి. ఇప్పుడైతే గ్లౌజెస్ కూడా వచ్చాయి, చక్కటి గ్లౌజెస్. మీరు ఎంత హీట్ అయినా పట్టేసుకోండి ఆ గ్లౌజ్ వేసుకొని, అస్సలు కాలదు మీకు. ఎంత హీట్ అయినా పట్టేసుకోండి, అమెజాన్లో ఉన్నాయి, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. చేతులకి 2 గ్లౌజులు వేసుకుంటారు, ఇక్కడ దాకా వస్తాయి, బెల్ట్ వస్తుంది, చక్కగా వేసుకుంటారు. మీ ఇష్టం, గరిటె పట్టుకుని తిప్పండి, మీ ఇష్టం. ఇంకేం అక్కర్లే. ఇంక మళ్ళీ అదేదో కట్టర్ ఉంటుంది కదా, పట్టుకొని గిన్నెలా నొక్కి పెట్టి జాతగా పట్టుకుని పైకెత్తి వదిలేసినప్పుడు జారిపోయి వండిందంతా నేలపాలు అయిపోయి మీ ఆయన ఏమో అలా ఇరుసుపులు చూసి మళ్ళీ బయటకు వెళ్ళి హోటల్ దగ్గర నుండి తెచ్చుకు తిని కర్మంతా ఉండదు. చేత్తో దించేసుకోవచ్చు చక్కగా. మరిగే నీళ్ళ కొండ దించేయచ్చు, మరిగే పాలకొండ దించేయచ్చు, ఏదైనా దించేయచ్చు. ఎందుకు? చేతికి హీట్ రెసిస్టెన్స్ అనమాట అది, హీట్ రెసిస్టెన్స్. సో నీకేం కాలదు అది. అది చేతికి గ్లౌజ్లా ఉంటుంది, వేసేసుకోవచ్చు, దించేసుకోవచ్చు. అది ఉంటే నీ చేతులు కాలవు. కళ్ళజోడు ఉంటే నీ కళ్ళల్లోకి ఆ రేసు వెళ్ళవు, దుమ్ము వెళ్ళదు. వస్త్రం ఉంటే తొందరగా శరీరం మీద మలినం పడదు. రెయిన్ కోట్ ఉంటే వర్షంలో తడిసిపోవు, గొడుగుంటే వర్షంలో తడిసిపోవు, చెప్పులుంటే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకోవు. అబ్బా, ఎంత జ్ఞానం తెలుసు మీకు. ఇవన్నీ ఉంటే ఈ చెడిపోయిన లోకంలో, ఈ లోక మాలిన్యంలో నీకు నచ్చినట్టు తిరుగు లోకంలో ఉండు. పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించు. పాపులతో కలిసి యేసుప్రభు తిన్నట్టే తిను, యేసుప్రభు కూర్చున్నట్టే కూర్చో, మాట్లాడు, సువార్తను బోధించు. లోకంలో నుంచి పారిపోకర్లా, అడవుల్లోకి వెళ్ళి బతకక్కర్లా. చూడు, మొబైల్లో చూడు ఏమొస్తున్నాయి. ఫేస్బుక్ ఓపెన్ చేసావు, ఓపెన్ చేయి, ఏవో కనబడ్డాయి, స్క్రోల్ చేసుకు వెళ్ళిపోతుంది తప్ప ఆగిపోవు. టీవీ పెట్టావా, పెట్టు, చూడు, టీవీ చూడు, ఏమొస్తున్నాయి. ఏదో వచ్చింది, ఛానల్ మార్చే ఛాన్స్ నీ దగ్గర ఉంది, మార్చుకో. ఎప్పుడు ఇదంతా చేయగలవు? నాకు చెప్పులు ఉన్నాయండి కాళ్ళకి, నేను రాళ్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతాను, నన్ను ఎవడేం ఆపలేడు. ఇంకా చెప్పులు లేనోడు భయపడతాడు రాళ్ల మధ్యలో నడవడానికి, నేను భయపడను. గెట్ మై పాయింట్. చెప్పులు లేనోడు భయపడతాడు రాళ్ల మధ్యలో నడవడానికి, నేను ఎందుకు భయపడతాను? నాకు చెప్పులు ఉన్నాయి. వర్షంలో తడిసి వెళ్ళడానికి రోడ్డు పక్కన బళ్ళు ఆపేసి కూర్చుంటారు చాలామంది వర్షం వస్తుంటే. ఈ భార్యాభర్తల చెట్టు మీదకో బస్ స్టాండ్లోకి దూరిపోతుంటారు గబగబా. లేదా ఎక్కడైనా చిన్నది కనబడిందంటే ఆ షెడ్లో దూరిపోతుంటారు. ఎందుకు దూరిపోతున్నారు? సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది, మనం తడిసిపోతామని భయం. అదే రెయిన్ కోట్ ఉన్నాడు ఎలా వెళ్తాడు? వాళ్ళ వంక చూసుకుంటూ వెళ్తాడు స్టైల్గా. ఎందుకు వాళ్ళ వంక చూసుకుంటూ వెళ్తున్నాడు స్టైల్గా? మీరు ఆగిపోయారు. నేను రెయిన్ కోట్, ఐ హ్యావ్ ఎ రెయిన్ కోట్, ఐ వేర్ ఏ రెయిన్ కోట్. సో నేను రెయిన్ కోట్ ధరించుకున్నాను కాబట్టి ఎలా వెళ్ళిపోతాను? నేను కింగ్లా వెళ్ళిపోతాను. ముళ్ళులో నడవాలి. ముళ్ళులో నడవాలంటే సరైన చెప్పులు ఉండాలి. సరైన చెప్పులు ఉంటే నువ్వు ముళ్ళలో నడవగలవు. సరైన చెప్పులు లేకపోతే నువ్వు ముళ్ళలో నడవలేవు.
అందుకే ముళ్ళ బాట పట్టాలి అంటే ఏముండాలి? చెప్పులు ఉండాలి. ఈ లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి అంటే ఇదిగో ఇవన్నీ ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో చెడిపోమ్మను. ఇవి మీకు కలిగి విస్తరించుట వలన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవడికి లేకపోవునో, ఇవి లేనోడు పాపలో పడిపోతుంటాడు. ఇవి లేనోడు ఎక్కడ పడిపోతాడు? పాపలో పడిపోతాడు. ఆడు చెప్తాడు గాలి మాటలు. నేను ఫేస్బుక్ ఓపెన్ చేశాను, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను, అందులో ఒక అందమైన అమ్మాయి బొమ్మ కనబడింది, నేను అట్రాక్ట్ అయిపోయాను, దాని వెంట పడిపోయాను, చొల్లు గార్చుకున్నాను, చొంగ గార్చుకున్నాను. ఇవి వస్తాయి గాలి మాటలు. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా, నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తా, చొల్లు గార్చను, చొంగ గార్చను, పక్కకి తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకు తీసుకుని వెళ్ళిపోతాను? అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇది అసలు సిసలైన సత్యం. ఇంకోటి, నువ్వు లోకంలోకి వెళతావు, చెడు ఆలోచనలు నిన్ను చుట్టుముడుతుంటాయి, చెడు ఉద్దేశాలు నిన్ను చుట్టుముడుతుంటాయి. కానీ అక్కడే నువ్వు వాక్యంతో వాటిని ఏం చేస్తావు? కట్ చేసేస్తావు. చెడ్డ ఆలోచన, కామ ఆలోచన లేదా లోక సంబంధమైన ఏ దురాలోచన మనకు రాదు అని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. వస్తుంది, కానీ నీ దగ్గర ఫిల్టర్ ఉంది కాబట్టి అది అక్కడే ఆగిపోద్ది. ఒకవేళ నీకు ఫిల్టర్ లేకపోతే అది లోపలికి వెళ్ళి నిన్ను ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. లేదా నువ్వు ఫిల్టర్ తీసేసినా లోపలికి వెళ్ళి అది నిన్ను పాడు చేస్తుంది. లేదా నువ్వు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వకపోయినా అది నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. దురాలోచనలు రావడం సహజం, వస్తాయి, కత్తిరించు. రోగాలు రావడం సహజం, వస్తాయి, మరేం మింగు? మందు మింగేయి. అనుభవ జ్ఞాన విషయంలో గొప్ప స్థాయికి ఎదుగు, బలమైన స్థాయికి ఎదుగు, ఉన్నతమైన స్థాయిలో నిలబడు. నీకు కనబడతాయి. నువ్వు యూట్యూబ్కి వెళ్ళావు, బోల్డ్ అంత చెత్త కనబడద్దు యూట్యూబ్లో. నాకు ఎప్పుడు కనబడలేదని అబద్ధాలు మాత్రం చెప్పుకో, కనబడతాయి, ఖచ్చితంగా కనబడతాయి. మీకు అందరికీ యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి ఇక్కడ? లేనోళ్ళు చేయొద్దండి. నాకు యూట్యూబ్ అకౌంట్ లేదన్నాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు. మీకు ఎందుకు లేవు? మీ హస్బెండ్ మొబైల్ కొనివ్వలేదా? సరే, అందరికీ యూట్యూబ్ అకౌంట్స్ ఉన్నాయి, అందరూ యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేస్తున్నారు. నాకు ఎప్పుడు చెడ్డ వీడియోలు కనబడలేదన్న వాళ్ళు చేయొద్దండి. చేతండి, మీకు సన్మానమే ఇక్కడ. నాకు ఎప్పుడు చెడ్డ వీడియో కనబడలేదన్నవాళ్ళు ఎవరు లేరు, అందరికి కనబడతాయి, ఇంక్లూడింగ్ మీ. అందరికి కనబడతాయి. అంటే చెడ్డ వీడియో కనబడిందండి, అది ఓపెన్ చేసి చూసేసి ఇంటెన్షనల్గా ఆ చెత్తంతా లోపలికి ఎక్కించుకుని చెడిపోతే అది నీ ఇష్టం. కానీ మనం చూసాం, పక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోయాం కదా. అప్పుడప్పుడు మనం మెసేజ్ వింటూ ఉంటాం, సడన్గా వచ్చేస్తాయి, పక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. లోకంలో కూడా మనం బ్రతుకుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు కనబడుతూనే ఉంటాయి, వినబడుతూనే ఉంటాయి, పక్కకు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నీకు రావాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నువ్వు సాధించగలగాలి. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఎదగడం అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి స్థాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో ఇలాంటి భావజాలం కలిగి ఉన్నారు కనుకనే అదే శక్తి మనల్ని దేవుడు విడిచిపెట్ల. ప్రభుకు ఎలాంటి జ్ఞానం శక్తి అయితే ఇచ్చాడో ప్రభు ద్వారా మనకు అలాంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అందుకే మీరు పొందిన ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మీకు అనుగ్రహించాడని చెప్తున్నాడు. సో మనకున్న ఆత్మ ఏ ఆత్మ? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. సో అప్పుడప్పుడు మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడైతే ఈ భావజాలంలో నుంచి వేరవుతారో పడిపోతారు. అంటే రెయిన్ కోట్ వాడకుండా బయటికి వెళ్ళాం అనుకోండి, ఏమవుతాం? పడిపోతాం. అంటే నువ్వు రెయిన్ కోట్ వాడడం మానేసావు అనమాట. పడిపోయావంటే దాని అర్థం ఏంటి? తడిసిపోయావంటే అర్థం ఏంటి? రెయిన్ కోట్ వాడడం మానేసావు. నువ్వు టెంప్ట్ అవుతున్నావంటే రెయిన్ కోట్ వాడడం మానేసావు. దావీదు గారు అలాగే పాపం టెంప్ట్ అయ్యాడు, మళ్ళీ సెట్ అయ్యాడు. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, కప్పుకోలేదు, ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆ తర్వాత అద్భుతమైన విషయం, ఎప్పటికే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన పక్కలో పడుకోబెడతారు. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆ విషయం. ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన పక్కలో పడుకోబెడతారు.
పక్కలో పడుకోబెట్టి వెట్ట కలుగు చేయుటకు ఆయన పక్కన పడుకుంటూ ఉంటుంది. ఆయనతో పాటు నిద్రపోతూ, ఆయనతో పాటు ఆ మంచం మీద ఆయన దుప్పట్లో పడుకుంటుంది, ఒక చిన్నది రాజుగారి దుప్పట్లో. కానీ ఏనాడు ఆ చిన్నదాన్ని దావీదు టచ్ కూడా చేయలేదు. ఏనాడు టచ్ కూడా చేయలేదు. చూసారా? సో ఆ స్థాయి, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన స్థాయి పెరిగిపోయింది, ఆయన స్థాయి గొప్పదైపోయింది. సో నువ్వు ఇవన్నీ ధరించుకో, లోకంలోకి వెళ్ళు, లోకంలో ఉండు, నీ బంధువుల ఇంటికి వెళ్ళు, స్నేహితుల ఇంటికి వెళ్ళు, ఎవరు పిలిచినా వెళ్ళు, ఇవన్నీ ధరించుకుని ఉండు, నీకు ఏ భయం లేదు. ఇవి లేవు, వీక్ మెంటాలిటీ నీది, వీక్ మైండ్ నీది, ఎక్కడికి వెళ్ళినా పడిపోతుంటావు. ఓ రోజు ఒక ఛానల్ క్రిందట ఒక చిన్న విచిత్రమైన సందర్భం అనమాట. వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్పాడు చాలా రోజుల క్రిందట, అమ్మాయికి ఉన్న జబ్బు ఏంటంటే ఎవరు వచ్చి ఐ లవ్ యూ చెప్పినా ఓకే అంటదట. ఇది ఎక్కడ గొడవ నాకు అర్థం కాదు. ఇప్పటికి 4 ప్రేమించిందండి బాబు. ఇదంటే ఏంటంది, నీకేనా మెంటల్ అమ్మాయి, నీకు ఏమైందంటే ఏం చెప్తుంది అమ్మాయి, చిన్న అమ్మాయి. ఎవరొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా కూడా నమ్మేస్తున్నా. ఈ నన్ను ప్రేమిస్తున్నాడట, ఓకే నేను ఒప్పేసుకున్నాను. ఆడు నన్ను ప్రేమిస్తున్నాడట, ఓకే. ఇంకొకడు ఎవడో వచ్చి ఐ లవ్ యూ అన్నాడట, సరే ఓకే. ఏంది అసలు, నీకేమైనా అర్థమవుతుందా? అంటే అమ్మాయిది ఏంటి మెయిన్గా వీక్ మెంటాలిటీ. స్ట్రాంగ్ మెంటాలిటీ ఉందనుకోండి, ఎవడరా నువ్వు అవతల బాగుంటుంది, బయటిపో, పని చూసుకెళ్ళి, పని పాట లేదా నీకు, పో అంట. దాన్ని స్ట్రాంగ్ మెంటాలిటీ. వీక్ మెంటాలిటీ, నువ్వు వీక్ మెంటాలిటీ కలిగి ఉంటే నువ్వు ఎక్కడికక్కడ చిలకొట్లు కొడతానే ఉంటావు, ఎక్కడికక్కడ పిచ్చ పనులు చేస్తానే ఉంటావు, ఎక్కడికక్కడ మోసపు కార్యాలు చేస్తానే ఉంటావు, ఎవరు పడితే వాళ్ళని మోసం చేస్తానే ఉంటావు, నమ్మించి గొంతు కోస్తానే ఉంటావు. ఇంకా నీ జీవితం అంతే, అలాగే వెళ్తుంది, అలాగే ట్రావెల్ చేస్తావు నువ్వు. గుర్తుపెట్టుకో జాగ్రత్తగా. ఇవన్నీ ఎందుకు ధరించుకోమంటున్నాడు అని అంటే, మనం ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప హెల్మెట్ అనమాట. హెల్మెట్ ఉన్నప్పుడు పడిపోతే ఒకలా ఉంటుంది, హెల్మెట్ లేకుండా పడిపోతే మరోలా ఉంటుంది. పడిపోవటం కామన్, కానీ హెల్మెట్ ఉంటే తల పగలదు, హెల్మెట్ లేకపోతే తల 2 ముక్కలు అవునుగాక, అంతే, అక్కడే స్పాట్ డెడ్. హెల్మెట్ చాలామందిని కాపాడింది. ఎందుకు చాలామందిని కాపాడిందంటే, తల కాయాలి, తల మెయిన్. శిరస్త్రాణం, యుద్ధాల్లో హెల్మెట్ ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి. శిరస్త్రాణం లేకపోతే యుద్ధంలో ఏమైపోతారు, తల తెగిపోద్ది. తల తెగిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. చాలా ఇంపార్టెంట్ హెడ్ అనేది. హెడ్ ఇంజురీ జరిగిందంటే మాత్రం వాడు బతకడం కష్టం. చేతులు, కాళ్ళు, మొండం ఏమైనా కానీ బతికించవచ్చు, చాలా వరకు, కొంతవరకు వెసులుబాటు ఉంటుంది. కానీ ఇది కానీ పగిలిపోయిందంటే చాలా కష్టం. స్కల్ పగిలింది అంటే ఇంక అయినట్టే, పుర్రె పగిలిందంటే ఇంకాడు పోతాడని అర్థం. చాలా కష్టం, రేర్ కేసెస్. ఇంక బతికాడంటే ఇంకాడికి ఏవో నూకలు ఉన్నాయి, దేవుడు కాపాడాడు అంతే. అలా మీరు హెల్మెట్ పెట్టుకుంటే ఎలాగైతే ఈ బాధలోని తప్పించుకుంటున్నారో, హెల్మెట్ లేనోడు భయపడతాడు. సో చెప్పులు ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళు, నేను ఎవ్వరేం చేయలేరు. నువ్వు ఇవన్నీ ధరించుకో. విశ్వాసమునందు, సద్గుణమునందు, జ్ఞానమునందు, ఆశానిగ్రహమునందు, సహనమునందు, భక్తి యందు, సహోదర ప్రేమ యందు దయ అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయని. ఇవి ఎవనికి లేకపోవునో వాడు టెంప్ట్ అయిపోతాడు. ఆ టెంప్టింగ్ మెంటాలిటీ ఉన్నవాడు, ఆ మెంటాలిటీ ఉన్నవాడే కనుక వాడు అబద్ధాలు చెప్పినా తొందరపడి నమ్మకూడదు. వాడు చాలామంది జీవితాలను తొక్కుకుంటూ వెళ్ళిపోయినోడే. ఇక్కడ టెంప్ట్ అయినోడు ఇంకో దిక్కున టెంప్ట్ అవ్వలేదని అబద్ధం చెప్తే నమ్ముతారా? నువ్వు అక్కడ టెంప్ట్ అయ్యావు, ఇక్కడ టెంప్ట్ అయ్యావు. సో ఈ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసేసావు, ఈ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసావు, నమ్మించి గొంతు కోసేసావు. అది నీ క్యారెక్టర్. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడుగా మారిపోతాడు, దూరదృష్టి లేనివాడుగా మారిపోతాడు. క్లియర్ కదా? ఎలా మారిపోతాడట వీడు? గుడ్డివాడిగా మారిపోతాడు. ఇవేవీ లేవు.
పూర్ణ జాగ్రత్త లేదు, ఇవేవి ధరించుకోలేదు, ఇవేవీ లేవు. ఈ లోక మాలిన్యం తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అన్నీ హృదయంలోకి వచ్చేస్తాయి, హృదయంలో తిష్ట వేసేస్తాయి, ఆ హృదయంలోనే కొలి ఉండిపోతాయి, అతన్ని చంపేస్తాయి, నాశనం చేసేస్తాయి. ఇక వీడికి రక్షణ వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బ్యాప్టిజం పొందినవాడే, కానీ ఆ బ్యాప్టిజం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి ఇవన్నీ ధరించకుండా దైవశక్తి వస్తోంది మనకి, దాన్ని స్వీకరించండి. చాలా విలువైన సమాచారాన్ని ఈరోజు మీరు విన్నారు, దాన్ని విడిచిపెట్టుకోకండి. చాలా లోతైన జ్ఞానం మీరు నేర్చుకుంటున్నారు దేవుని మహాకృప వల్ల, మహాదయ వల్ల. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సంగమా. మీరు లోకంలోనికి ఇప్పుడు వెళ్తారు, వెళ్ళండి ధైర్యంగా, వెళ్ళండి ధైర్యంగా. అనుమానం తండ్రి పిల్లల్ని కాలేజీలకి పంపడం. పిల్లల మీద నమ్మకం ఉన్న తండ్రి, తన పెంపకం మీద నమ్మకం ఉన్న తండ్రి ఏం చేస్తాడు? వెళ్ళండమ్మా, చదువుకుని రండి, చక్కగా బాగుపడండి అంటాడు. మరి అంతే కదా. పిల్లలు కూడా దాన్ని నిలబెట్టుకుంటే కుటుంబం చాలా చక్కగా సాగుతుంది. అలాగే కాపరి తన సంఘానికి వాక్యం బోధించిన తర్వాత మీరు వెళ్ళండి, లోకంలోనే ఉండండి, లోకంలోనే బ్రతకండి, సువార్త ప్రకటించండి, సువార్తను ధ్యానించండి, మాట్లాడండి, తెలియచేయండి. ఈ పాపపు లోకంలో మీరు తిరిగి రండి, కానీ రెయిన్ కోట్ ఎప్పుడు మర్చిపోకండి. అర్థమవుతుందా? కాళ్ళకు చెప్పులు వేసుకోవడం మర్చిపోకండి. పైనుంచి దూకుతున్నావా, పారాషూట్ మర్చిపోకు. సముద్రంలో పోతున్నావా, లైఫ్ జాకెట్ మర్చిపోకు. ఇవన్నీ ధరించుకో. లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకో, లోక మాలిన్యాన్ని తప్పించుకో. ఇవన్నీ కావాలి మనకి. ఇంకో మాట కూడా చెప్తారు చూడండి, 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. జాగ్రత్త. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఏమైపోద్దట? మరీ చెడ్డదైపోతుంది. అందుకే బీ స్ట్రాంగ్. నేను ఎవరు కదపలేరు. బీ స్ట్రాంగ్. ప్రభువులు స్థిరంగా ఉండు, కదలని వాడుగా ఉండు, ప్రభు కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, వాక్య ధ్యానంలో ఉండు, జ్ఞానంతో ఉండు, వివేకంతో ఉండు. బీ స్ట్రాంగ్. ధైర్యంగా ఉండు. లేదా ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా నువ్వు అది మర్చిపోయావంటే, వదిలేసావంటే, ఇప్పుడు ఈరోజు వర్షంలో వెళ్ళావు, తడవలేదు, రేపు తడవన్న గ్యారంటీ లేదు. నువ్వు ఎప్పుడైతే రెయిన్ కోట్ వేసుకోవడం మర్చిపోతావు, ఆ రోజు ఏమైపోతావు? తడిచిపోతావు. అందుకే రెయిన్ కోట్ మర్చిపోకు. వర్షంలోకి వెళ్ళు, ఎవడో వద్దని చెప్పట్లా, యు కెన్ గో. భయం లేదు, వెళ్ళు, కానీ రెయిన్ కోటు మర్చిపోకు. నీటిలో దూకే, కానీ ఆక్సిజన్ సిలిండర్ మర్చిపోకు. అర్థమైందా? వెల్డింగ్ చేస్తుంటారు, వెల్డింగ్ చేస్తాడు, బ్లాక్ గ్లాసులో చూశారనుకోండి కళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ లేకుండా చూస్తే కళ్ళు ఏమైపోతాయి? పోతాయి. వెల్డింగ్ చెయ్యి, బ్లాక్ గ్లాస్ పెట్టుకో. అది లేకుండా చూస్తేనే కళ్ళు ఏమైపోతాయి? పోతాయి. ఈ లోకంలో ఉండు, ఈ లోకంలో తిరుగు, లోకంలో మనుషులతోనే ఉండు. ఎక్కడో అడవిలోకి ఏం బతకక్కర్లా. కొరింథీ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు పౌలు గారు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, ఈ లోకపు లోభులతోనైనను, ఈ లోకపు దోచుకుని వారితోనైనను, ఈ లోకపు విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయొద్దని నేను బోధించట్లేదు అన్నాడు అక్కడ. ఏమాత్రం సాంగత్యం చేయొద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. చూసారా? అలాగైతే మీరు లోకంలో నుండి ఏం చేయాలట? ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో సాంగత్యం చేయొద్దని నేను చెప్పట్లా. వాళ్ళతో ఉన్నా, వాళ్ళతో తిన్నా, వాళ్ళతో తిరిగినా, ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ధరించుకుంటావో నువ్వు పాడైపోయే ఛాన్స్ ఉండదు, నువ్వు చెడిపోయే ఛాన్స్
ఉండదు. నీకు చెడు ఆలోచనలు వస్తే కత్తిరించేస్తుంటావు, నీకు చెడ్డ తలంపులు వస్తే కత్తిరించేస్తుంటావు, చెడ్డ చూపులు వస్తుంటే కత్తిరించేస్తుంటావు. నిన్ను చెడిపేది ఏది నీ దగ్గరకు వచ్చినా దాన్ని ఏం చేస్తుంటావు? వాక్యంతో ఈ షీల్డ్ అంతా వేసుకున్నావు కాబట్టి ఏం చేస్తుంటావు? కత్తిరించేస్తుంటావు. ఈ షీల్డ్ నీ దగ్గర లేనప్పుడు మాత్రం నువ్వేమైపోతావు? మౌల్డ్ అయిపోతావు. అప్పుడే టెంప్ట్ అయిపోతావు. యేసుప్రభు వారికి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలో చూపి అని ఉంది. చూపినప్పుడు ఏం చేశాడు? చెడు చూడకు అని కళ్ళు మూసుకున్నాడు ఆయన. చూపినప్పుడు ప్రభు చూశాడా చూడలేదా? చూశాడు కాబట్టి హీరో. చూశాడు కాబట్టే శోధన జయించిన హీరో. సాతాను దన్నమిట్టి వెళ్ళిపోయాడు. బాబోయ్, నిన్ను టెంప్ట్ చేయడం నా వల్ల కాదు, నిన్ను పడగొట్టడం నా వల్ల కాదు, నిన్ను పాపంలో పడేయటం నా వల్ల కాదు. ఈ లోకరాజ్యాలు అన్నీ చూపించాను నీకు, వాటి మహిమంతా చూపించాను నీకు, కానీ నువ్వేం చేయలేదు? టెంప్ట్ అవ్వలేదు, ఆకర్షింపబడలేదు వాటికి. కారణం, ఆయన దైవశక్తి గలవాడు. అదే దైవశక్తిని మనకి ఇస్తున్నాడు. అదే దైవశక్తిని మనకి ఇస్తున్నాడు. నువ్వు కూడా వాటి మాదిరిగా, ఆయన మాదిరిగా బతకాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ క్రీస్తు సారూప్యంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. క్రీస్తును పోలి నడుచుకొని వారై ఉండాలని కోరుకుంటున్నాడు. క్రీస్తు మార్గాలలో నడవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ సారూప్యతలోనికి మనం వస్తే సాతాను నీ కళ్ళ ముందు ఎన్ని పెట్టినా దాటుకుంటూ వెళ్ళిపోతాం. అందమైన అమ్మాయి యోసేపు ముందుకే వచ్చింది, అందమైన అమ్మాయి సంసోను ముందుకే వచ్చింది. అమ్మాయిలో తేడా ఏమి లేదు. అక్కడ తేడా ఉందా? అదే అందమైన అమ్మాయి ఎక్కడికి వచ్చింది? యోసేపు ముందుకే వచ్చింది. అదే అందమైన అమ్మాయి సంసోను ముందుకి వచ్చింది. ఇప్పుడు దాటిపోవాలంటే సంసోను దాటిపోవచ్చు, పడిపోవాలంటే యోసేపు పడిపోవచ్చు. సో దైవశక్తితో దాటుకుని వెళ్ళిపోదామా, పడిపోదామా? చాయిస్ ఈజ్ యువర్స్. సో పడిపోకుండా ఉండాలి అంటే ఈ శిరస్త్రానం ఉండాలి. అదే చెప్తున్నాను మీకు. విశ్వాసము, విశ్వాసమందు సద్గుణం, సద్గుణమందు జ్ఞానం, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమందు సహనం, సహనమందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఎందు దయ. నువ్వే అమర్చుకోవాలి. ఆయన వచ్చి అమర్చడు. అమర్చుకొనుడి అన్నాడా? నేను అమర్చుతాను అన్నాడా? చెప్పండి. అమర్చుకొనుడి అన్నాడా? నేను వచ్చి అమర్చుతాను అన్నాడా? అమర్చుకొనుడి. సో నువ్వు సెట్ చేసుకో, అదంతా సెట్టింగ్ అంతా నువ్వు పెట్టుకో. చెప్పులు నువ్వే వేసుకో, రెయిన్ కోటు నువ్వే తొడుక్కో, గొడుగు నువ్వే తీసుకో, డ్రెస్సు నువ్వే వేసుకో, ఆక్సిజన్ సిలిండరు నువ్వే పెట్టుకో, హెల్మెట్ నువ్వే పెట్టుకో, ఇవన్నీ నువ్వు పెట్టుకో. మంచి దోమల్లో పడుకున్నానండి, దోమలు అనుకోట్లా. కారణం ఏంటి చెప్పండి? దోంతర వేసుకున్నానండి, అంతే. దోంతర వేసుకుని నువ్వు ఎన్ని దోమలైనా పడుకో, నీకే ఇబ్బంది లేదు. ఎంత చల్లి అయినా పడుకో, మరి ఏముండాలి? వనకట్లేదు. నేను చాలా మొన్న వెళ్ళాం కదా, అక్కడ మంచి చలి మామూలుగా లేదు, మంచు, విపరీతమైన మంచు కురిసింది ఆ లంసింగ్లో, వంజంగిలో. అయినా కూడా మాకు చలి అనిపించాల. కారణం, తలకి మంకీ క్యాపు, చక్కటి కోటు కదా, చలి కోటు, గ్లౌసెస్ కొంతమందికి, అలా అన్నీ చక్కగా అన్నీ అమర్చుకొని వెళ్ళిపోతుంది. చలిలో పడుకో, ఎవడేం చేస్తాడు? ఆ చలి మనల్ని ఏం చేస్తుంది? ఇంకా ఓ పక్కనేమో క్యాంప్ ఫైర్ మంట, ఇంకేం చేస్తుంది చలి? సో చలిలో ఉన్నా చలికోట ఉన్నోడికి ఏం కాదు, దోమల్లో పడుకున్నా దోమల తెర ఉన్నోడికి ఏం కాదు. దోమలను చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. అవి వస్తుంటాయి, అలా అంటాయి, లోపలికి రాలేకపోతుంటాయి. హాయిగా లైట్ వేసుకు పడుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు? చుట్టూ చక్కగా ఏం కట్టేశాం? దోమల తెర కట్టేశాం. దానికి కన్నాలు ఉంటే ప్రాబ్లం. మరి దానికి కన్నాలు లేకుండా చూసుకో, అంతే. అర్థమైందా? ఇంతకంటే బాగా ఎవరు చెప్తారు మీకు? ఈరోజు ప్రసంగం మీ జీవితానికి ఒక ఆనిముత్యం లాంటిది. మర్చిపోకుండా బతకండి, హాయిగా బతకండి, హ్యాపీగా బతకండి. లోతైన జ్ఞానం వింటున్నారు, మంచి ఆహారం తింటున్నారు, దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి, దానికి తగినట్టుగా ప్రవర్తించండి. ఇంత చక్కగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు గంటల తరబడి చాలా సంఘాల్లో చూడండి, 1వ ఆరాధన, 2వ ఆరాధన, 30వ ఆరాధన, ఆరాధనకి పావుగంటే వాక్యం. మీరు కావాలంటే చెక్ చేసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఎంతసేపు చెప్తారు గురువుగారు వాక్యం అంటే? పావుగంట, అరగంట, అంతే. అంతకు మించి బండి వెళ్దా ముందుకి. కొంతమంది అయితే మళ్ళీ అదే అరగంట 3 సార్లు రిపీట్ 30 ఆరాధనలు చేయొచ్చు. అలా అయితే నేను 100 చేస్తాను రిపీట్లు కొడితే. దాన్నే ఉంది. ఇప్పుడు ఇదే ప్రసంగం మళ్ళీ చేస్తాం 5వ ఆరాధన, మళ్ళీ చేస్తాం 6వ ఆరాధన, మళ్ళీ చేస్తాం 30వ ఆరాధన. ఎన్ని ఆరాధనలైనా చేయొచ్చు. ఇప్పుడు
సో మీరు అలా కాదు, చక్కటి వాక్యంతో పెంపారుచు పోషింపబడుతూ ఆత్మీయ ఆహారాన్ని అభివృద్ధి పొందుతూ ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ దేవునిలో వర్ధిల్లుతున్నారు. దాన్ని దుర్వినియోగపరుచుకోకండి. ఇక మీదట మీరు ఈ హెల్మెట్తో హ్యాపీగా సమాజంలో తిరగండి. మిమ్మల్ని ఏదీ కదపలేదు. ఇది మీకున్నంత కాలం మీరు గురిటివారు కారు, దూరదృష్టి లేనివారు కారు. ఎప్పుడైతే ఇందులో నుంచి మీరు వెళ్ళిపోతారో, ఎప్పుడైతే ఈ సహవాసం మీరు కోల్పోతారో, ఎప్పుడైతే ఇవి ధరించడం మీరు మానేస్తారో ఆటోమేటిక్గా మీరు పడిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు, పడిపోతారు, నో డౌట్. అప్పుడు మీరు ఎక్కడికక్కడ పడిపోతూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతూ ఉంటారు, ఎలా పడితే అలా పడిపోతూ ఉంటారు. కాబట్టి అలా పడిపోని స్వభావాలు కలిగి ధీరులుగా, వీరులుగా, రోషం కలిగిన దేవుని పిల్లలుగా మీరు ప్రభువునందు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలను నింపినందుకు స్తోత్రం తండ్రి. మేము చెడిపోకుండా పడిపోకుండా మా హృదయాల్ని కాపాడండి తండ్రి. వీటి ద్వారా ప్రభ మేము అమర్చుకొని మా జీవితాన్ని స్థిరపరచుకోవడానికి, శక్తివంతంగా మీ యొక్క పనుల్లో, మీ యొక్క ఆలోచనల్లో జీవించడానికి, అనేక మందిని ప్రేమించి మీ తట్టు తిప్పడానికి మమ్మల్ని బలపరచమని, బలమైన సాధనాలుగా మమ్మల్ని వాడుకోమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.